వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్యమానికి, ప్రభుత్వం మీద ఒక తిరుగుబాటుకి, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అది కూడా మెడికల్ కాలేజీల విషయంలో రోడ్డెక్కారు. గత హయాంలో వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను చూపిస్తూ, అలాగే వీటిని ప్రైవేటీకరణ చెయ్యొద్దు అనేది పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ అయితే ఆయన రోడ్ షోలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరి నిమిషంలో ఆంక్షలు విధించే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా తగ్గేది లేదని ముందే చెప్పుకొచ్చారు. అనుకున్నట్టుగానే రోడ్ షో ద్వారా నర్సీపట్నం వెళ్ళి మెడికల్ కాలేజ్ దగ్గర నిరసన దీక్ష అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇది ఎంతవరకు కూటమి ప్రభుత్వానికి, అది కూడా ఉత్తరాంధ్రలో తమకు తిరుగులేదు అనుకుంటున్న టైంలో ఎంతవరకు కలిసి వస్తుంది, ఎంతవరకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది అనేది. అలాగే మరొక కీలక అంశం ఈ వారంలో నకిలీ లిక్కర్, నకిలీ మద్యం, నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ పెట్టి తయారు చేసేసే లిక్కర్ని దొంగలు దొరికిన తర్వాత, దొరికిన దొంగలు మావాళ్ళు కాదు, తప్పు చేసినోడు ఎప్పటికీ మావాడు కాదు అని చెప్పుకునే ప్రయత్నం, దాన్ని కూడా వైసీపీకి లేదంటే వైసీపీలో ఉన్న అగ్రనేతలకి వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమం చాలా సీరియస్గానే చేస్తోంది కూటమి ప్రభుత్వం. అది ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది. ఇలాంటి మరికొన్ని విశేషాలకు సంబంధించి ఈ వారంలో జరిగిన రాజకీయాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందు అంటే పీపీపీ విధానాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది ఈ మెడికల్ కాలేజీల విషయంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి. కానీ అక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిసినా దాని మీద ప్రతిపక్షం పోరాటం చేద్దామనే ఒక నిర్ణయం తీసుకున్నా దాన్ని అడ్డుకునే ప్రయత్నం, లేదంటే ఆంక్షలు విధించే ప్రయత్నం, రోడ్ షో ఆయన చేయాలనుకున్న దాదాపు 60 కిలోమీటర్ల రోడ్ షో, అది గనక జరిగితే ప్రభుత్వం మీద ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందేమని ఒక భయమా? ముందు అసలు జగన్ రోడ్ షోలన్నా, జగన్ కార్యక్రమాలన్నా ఈ ఆంక్షలు, ఈ అడ్డుకునే ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి? అంటే సహజంగా వాళ్ళకు ఉండేటువంటిది, ఇదివరకు వీళ్ళ అధికారంలో ఉన్న అదే టైంలో ఇబ్బంది పెట్టారు కదా లోకేష్, నేను చంద్రబాబుని, యువగళానికి కావచ్చు, లేకపోతే చంద్రబాబుకి సంబంధించి ఇటెళ్ళాలి ఇటెళ్ళకూడదు. మామూలుగా చూస్తే పోలీసులు లిబరల్గా ఉండి రెస్పాన్సిబుల్గా ఉంటే వాళ్ళు ఇచ్చే రూటు తప్పు కాదు, వాళ్ళ ఇష్యూ తప్పు కాదు. ఇక్కడ అనవసరపు రాజకీయం, అప్పుడు జోక్యం ఇప్పుడు జోక్యం. మంత్రులు మాట్లాడకూడదు, అధికార పక్ష నాయకులు మాట్లాడకూడదు. ఖండించు, నువ్వు చేసేదా టూర్ వేస్ట్ అను, ఇవన్నాను రాజకీయంగా, అందులో తప్పు లేదు, అలాంటి మాట్లాడినంత. కానీ ఇక్కడ జరుగుతున్నది అది కాదు. అతి స్టేట్మెంట్లు ఇస్తారనమాట. నువ్వు ఎట్లా వస్తావు చూస్తాం, ఎట్లా తిరుగుతో చూస్తాం, వస్తే నీకు సంగతి తేలుస్తాం, ఇట్లాంటిది అన్నప్పుడు పోలీసులు సహజ సిద్ధంగా, ఇప్పుడే నాకు తెలిసి చంద్రబాబు గారు, లోకేష్ గారు కూర్చుని ఓ రూట్ మ్యాప్ తయారు చేసి ఎట్లాగే వెళ్ళాలని వాళ్ళు ఏం రాసిరు, ఎట్లా చెప్పమని కూడా అనరు. చేసేది పోలీసులే. పోలీసులు వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళకు ఉండేటటువంటి రిస్క్ని బేస్ చేసుకునే ఇస్తారు పర్మిషన్. వీళ్ళ నుంచి ప్రెషర్ ఏముంటుందంటే అది సక్సెస్ కాని విధంగా చెయ్యండి అన్న ఫీలింగ్ ఉంటుంది. లేదా వాళ్లే ప్రభుత్వం దగ్గర మంచి పేరు కొట్టేయడానికి, స్థిరంగా అక్కడే ఉండటానికో లేదా మంచి పొజిషన్లోకి పోవడానికి వాళ్ళు అనుకున్నది, వాళ్ళ మనసులో ఉన్న కోరిక తీరిస్తే సంతోషం వేస్తుంది కాబట్టి దాన్ని ఏది డిస్టర్బ్ చేయడానికి కొంత అత్యుత్సాహాన్ని చూపెడుతుంటారు. ఇంకొకటి ఏంటంటే, అంతా సక్రమంగా మాకు పోలీసులు సహకరించారంటే ఆ పోలీసులు సస్పెండ్ చేస్తారు వీళ్ళు, లేదా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని తెలియదు. అప్పుడు ఈ మన దరిద్రం ఏంటంటే, ఓ సెక్షన్ ఆఫ్ దాన్ని ఏమంటారు అపరమేధావులు, ఓ సెక్షన్ ఆఫ్ మీడియా వైసీపీ వాళ్లే ఇట్లా ప్రశంసించారంటే అతను ఎంతగా కొలైడ్ అయిపోయాడో చూడండి అని స్టోరీలు రాసి అధికారిని వేటాడతారు. మనకి ప్రస్తుతం ఏంటంటే నీచమైనటువంటి మనస్తత్వాలతో సమాహారం నడుస్తుంది. అట్లాంటి సందర్భంలో ఇబ్బంది పడుతున్నారు పోలీసులు. లేకపోతే పోలీసే డిసైడ్ చేస్తాడు ఎటు నుంచి ఎటు వెళ్ళాలా. ఇప్పుడు వాళ్ళకి ఏదో అక్కడ ఏదో ఉమెన్స్ క్రికెట్ ఉందట, రెండోది అక్కడ వేరే ఇష్యూస్ అయ్యో ఉన్నాయట, దానికి అనుగుణంగా రూట్ ఇస్తారు, రూట్ మ్యాప్ ఇస్తారు. కానీ ఈలో పెట్టొస్తాడు, ఎట్ట తిరుగుతాడు అంటం మూలంగా వచ్చింది. ఫైనల్ గా ఇచ్చారు కదా. ఇచ్చిన తర్వాత ఇప్పుడు 60 కిలోమీటర్ల దారి పొడుగునే జనం ఎవడ ఉండడు. ఎక్కడైనా సరే ఓళ్ల దగ్గర జనం మొబిలైజ్ అవుతారు, అవుట్స్కర్ట్స్ లో ఖాళీగా ఉంటుంది. అసలు వీళ్ళు నన్ను అడిగితే అంత పెట్టుకోకూడదు, అంత లాంగ్. ఆ కాలేజీకి దగ్గరలో ఒక 5 కిలోమీటర్లు ఆ రేడియస్ పెట్టుకోవాలి. కానీ 60 కిలోమీటర్లు పెట్టుకోవడం మేబీ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ ఏరియాలో, ఇప్పుడు మొన్న ఓడిపోయిన తర్వాత మోహన్ చెల్లక ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఇదిగో జగన్ పక్కన నేను ఉంచున్నాను చూడండి హో అని టంప్ కొట్టుకోవడానికి అక్కడ అంటే పెద్ద షెడ్యూల్ పెట్టినట్టు 7 నియోజకవర్గాలు ఎన్నో కలుస్తున్నాయంట కదండి. అంటే 7 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు వీళ్ళందరూ రోడ్డు మీదకి రావాలి, అంటే వైసీపీ వాళ్ళు రాకపోయినా
ఆ హడావుడి కూడా ఉంటది, ఒక యాక్టివిటీ కూడా కనిపిస్తుంది కదా. అదే అంటే అందులో బాగా ఎలక్షన్ అయిపోయాక అక్కడ ఊపు తీసుకొచ్చేంత వరకు పెద్ద కార్యక్రమం ఏమి నడవలేదు. అవును, ఉత్తరాంధ్ర ఫస్ట్ టైం, అంటే ప్రతిపక్షంలోకి వచ్చాక ఫస్ట్ టైం. అది అందుకని కూడా కాస్త ఉత్సాహంగా వీళ్ళు పెట్టుకున్నారు తప్పించి అది పెద్ద ఇష్యూ కాదు. అయితే ఏంటంటే డిబేట్లో అంటే ఒక టాపిక్ ని లైమ్ లైట్ లో ఉంచడం అనేటటువంటిది విశేషం. ఏంటంటే 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అంటారు కదా. ఒకప్పుడు ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఇంట్రడ్యూస్ చేసిందో, అసలు ఇంజనీరింగు మెడిసిన్ ఈ 2 మాత్రమే మనిషికి జీవనాధారం, ఇవి దీనికి అనుగుణంగా చదవకపోతే వాడు బ్రతకడం అనవసరం అనేటువంటి తరహా మనస్తత్వం 95 తర్వాతనే వచ్చింది. అప్పటికి ఫీజు రియంబర్స్మెంట్లు ఇవి లేవు. అప్పుడు చంద్రబాబు గారి ఆలోచన అంతా కూడా ఈ రెండిటి చుట్టూతానే ఉండేది. ఆయనకి మరి ఎవరిచ్చిన ఫీడ్బ్యాక్ అదే మాట మాట్లాడుతుండేవాడు. మీ బిడ్డ ఇంజనీర్ చేయి, మీ బిడ్డ డాక్టర్ చేయి, ఇదే పదం పదే పదే వాడుతూ ఉండటం. దానికి అనుగుణంగానే నారాయణాలు, చైతన్యాలు, గౌతమిలు వీళ్ళందరూ కూడా కోర్సులు ఇంట్రడ్యూస్ చేయడం, గీతంలా, విజ్ఞానంలా ఇవన్నీ కూడా దానికి అనుగుణంగానే ఇంజనీర్లు, డాక్టర్లు నడుస్తొచ్చారు. అయితే తొలితరంలో కేవలం ధనవంతులైనటువంటి వాళ్ళకి మాత్రమే లభ్యమైన ఆ కోర్సు. ఎందుకు అంటే ఆ ఫీజులు, ఆ కాన్సెప్ట్. దాన్ని తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చాక ఈ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి మిగతా వాళ్ళకి కూడా చదువుకోవడానికి అవకాశం ఇవ్వడంతో పేదవాడు, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి కూడా అవకాశం వచ్చింది. ఇవాళ నా వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ 95లో అప్పుడే యుక్త వయసులోకి వచ్చిన వాళ్ళం కదా. అప్పుడు వాళ్ళకి ఆ చంద్రబాబు చెప్పిన మాటల్ని మైండ్లో పెట్టుకుని ఉన్నటువంటి సరే నాలాంటి వాడికంటే ఇంజనీరింగ్, డాక్టర్ కాన్సెప్ట్ కాదు, కానీ అలాగా అలవాటు పడ్డటువంటి కుటుంబాలు వాళ్ళు ఇప్పుడు నా వయసుకు వచ్చుంటే, నా వయసుకు వచ్చినటువంటి వాళ్ళ బిడ్డలు ఇప్పుడు ఆ చదువులు చదువుతారు కదా. ఆ చదువుల గురించి అది వేస్ట్ అని ఇప్పుడు చెప్పడం ఎంతగా ఉంది. మెడికల్ కళాశాల ఇంపార్టెన్స్ వీళ్ళందరికీ తెలుసు. ఇంజనీరింగ్, మెడికల్ ఇంపార్టెన్స్ బాగా తెలుసు. ఇంజనీరింగ్ కాలేజీలు అయితే తామర తంపర్లా వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు దాని ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పటికి కూడా కొన్ని ప్రముఖమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ విషయంలో ఇప్పటికీ పోటీ పడుతుంటారు, ప్రముఖ ఇన్స్టిట్యూట్స్ వరకు. మిగతా వాటిలో ఇక గత్యంతరం లేనప్పుడు చదవడం అనే కాన్సెప్ట్లో నడుస్తుంది. మెడికల్లో వచ్చేటప్పటికి ఆశించే వాళ్ళు లక్షలు, ఉన్న సీట్లు 100, 1000 కూడా అనడానికి లేదు. మొత్తం విడిచిపెడితే అంత 2,500 అంటే ఏంది? అంతే కదా. ఎన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతుంటారు, ఎన్ని వందల మంది, ఎన్ని లక్షల మంది రాస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. అది అంత చేస్తా చివరికి దాంట్లో అబ్బే లేదు, గవర్నమెంట్ లేకపోయినా పర్లేదు, ప్రైవేట్ అయినా పర్లేదు, ఈపీపీ అయినా పర్లేదు, పచ్చిబద్దలైనా పర్లేదు, పెళ్ళాకుడు అయినా పర్లేదు అన్నటువంటి మాటలు మాట్లాడితే ఏంటి ప్రయోజనం నాకు అర్థం కాదు. మెడికల్ ప్రైవేట్ కళాశాల అంటే వాళ్ళకి తెలియదా? గవర్నమెంట్ మెడికల్ కళాశాల అంటే ఏంటో తెలియదా? ప్రైవేట్ లో ఫీజులు తెలియదా? ప్రభుత్వ ఫీజులు తెలియదా? ప్రైవేట్ లో తీసుకునేటువంటి డొనేషన్స్ తెలియదా? ప్రభుత్వంలో తీసుకునే డొనేషన్స్ తెలియదా? ఇవన్నీ తెలిసిన తల్లిదండ్రులు వాళ్ళు పోనీ ఏ అజ్ఞానులో ఇదే మొదటిసారి వాళ్ళు అది చదువుతుంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఏదో చెప్పామంటే అర్థం ఉంటుంది. పీపీపీ అనే దాని సంగతి తెలుసు, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలుసు, కన్వీనర్ కోటా ఇష్యూ తెలుసు. ఇంకోటి నిన్నగాక మొన్న మీరిద్దరునే చైతన్య పరిస్థితి, అదేందో దాని పేరే ఉంటారు, ఒక సెల్ఫ్ ఫైనాన్స్ అనే పేరుతో ఒక ఇది పెట్టుకొచ్చాడు. ఆ దుర్మార్గం. సెల్ఫ్ ఫైనాన్స్ అనేటటువంటి దాని ద్వారా కన్వీనర్ కోటా లేకుండా ఎట్లాగా పిల్లల్ని దోచుకు తింటున్నాడు, పీడించుకు తింటున్నాడు. మేము వస్తే ఆ ఫీజులు తగ్గిస్తాము, దాన్ని మొత్తం 100% గవర్నమెంట్ కాలేజీకి నడుపుతామని చెప్పారు. చెప్పిన వాళ్ళు ఇప్పుడు వచ్చేటప్పటికి రూట్ మార్చేసేసి అబ్బెబ్బే అతనిచ్చిన దీన్నే మేము అమలు చేస్తున్నాం అనే కాడికి ఇంకా మీరెందుకు పవర్లోకి, అది పీపీపీకి ఇచ్చారని చెప్తున్నారు. పోనీ అది గవర్నమెంట్ లో నడుపుతున్న పీపీ ఇదే అతను ఆ కోట, కానీ మీరేమో ప్రైవేట్ లో పీపీపీ కింద ఆ కోట మెయింటైన్ చేస్తానంటున్నారు. సేమ్ జీవోని ఇప్పుడుండే పీపీపీ కింద తీసుకునే ప్రైవేట్ వాళ్ళకి వర్తింప చేస్తారు. అంటే మధ్యలో వాడు బాగుపడతాడు. అది అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ బాగుపడేది ఆ డబ్బులతో, గవర్నమెంట్ కి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఆ ఖర్చు అయ్యేది కాబట్టి తీసుకునేవాడు. ఇక్కడ అట్లా కాదే, ప్రైవేట్ వాడైతే వాడు దీంతో పాటు డొనేషన్ కూడా తింటాడే కామన్ గా.
అది ఎంత దోపిడీకి గురవుతారు. కానీ ఒకటిసారి ఇక్కడ అర్థం కానిది ఏంటంటే గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నంతసేపు ఇలాంటి ఇష్యూస్ రాలేదు. ఎందుకంటే అప్పుడు మనమే అనుకున్నాం కేంద్రం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తుంది, ఈయన ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తున్నారు అన్నారు. ఈయన కూడా అనుకున్నట్టుగానే కొన్ని వేలు చెప్పినట్టు కొన్ని 8 కాలేజీలు మొదలు పెట్టారు. అప్పుడు ఇలాంటి ఇష్యూ ఎక్కడా రాలేదు. ప్రతిపక్షం మెడికల్ కాలేజీల గురించి పోరాటాలు ఉద్యమాలు చేయాల్సిన అవసరం కూడా రాలేదు. కానీ అలాగ సక్రమంగా జరిగిన దాన్ని ఇప్పుడు డిస్టర్బ్ చేయడం వెనక ఆల్రెడీ కట్టిన కాలేజీలను కూడా పీపీపీకి ఇస్తాము, లేదంటే కట్టబోయే కూడా పీపీకి ఇస్తాము, వాళ్లే నిర్మాణం చేస్తారు, 33 ఏళ్ళు వాళ్లే నిర్వహణ చేస్తారు. దీని వెనక రాజకీయ దురుద్దేశం ఏంటి? లేదంటే ప్రభుత్వానికి అంటే కేంద్రం అయితే కరెక్ట్గానే ఉంది, కేంద్రం ఇవ్వాల్సి వస్తుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనాలు ఏమన్నా ఆశిస్తుందా? ఇది కూడా రాష్ట్రానికి, రాష్ట్ర సంక్షేమానికో రాష్ట్ర అభివృద్ధికో ఒక సంపద సృష్టి ఎలా చూడాలి? ఇప్పుడు ఒక ప్రైవేట్ కళాశాలలో లంసమ్ అమౌంట్ వస్తుంది, అది ప్రైవేట్ వాడికి వస్తుంది, అది ఇందులో వీడు వాటా కోరుకుంటుంటారు. లేదా ప్రభుత్వం వాటా కాదు, వీళ్ళు పర్సనల్ గా కోరుకుంటున్నట్టు. ప్రభుత్వం వాటా అయితే దీని కిందనే ఉంచుతారు. ఇప్పుడు ప్రభుత్వం వాటాలో నువ్వు ఆ సెల్ఫ్ ఫైనాన్స్ కింద పెట్టినప్పుడు ఆ డబ్బులు ప్రభుత్వానికే పోతుంది, ఆ కాలేజీ మెయింటెనెన్స్ నడుస్తుంటారు. అది ప్రైవేట్ వాడు తినడానికి అవకాశం ఇస్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు ఆటోమేటిక్ గా వాడు దీంతో పాటు డొనేషన్ కూడా తింటాడు కదా, దీంతో పాటు డొనేషన్ కూడా తింటాడు. ఆ డొనేషన్ డబ్బులు వాడి దగ్గరికి వస్తే లంసంగా వాడి దగ్గర నుంచి ఇప్పుడు 150 సీట్లు ఇంటూ ఓ 50 లక్షలు వేసుకోండి. చీఫ్ గా మామూలుగా అయితే 1 కోటి రూపాయలు అంటారు ఎంబీబీఎస్ కి, 50 లక్షలు వేసుకోండి, తిన్నట్టే కదా. 150 ఇంటూ 50 అంటే దగ్గరగా 75 కోట్లు వస్తుంది. అందులోంచి వీళ్ళు ఎంత తీసుకుంటారు? ఆ ఉద్దేశం లేకపోతే ఎందుకు వాడికి ఇవ్వాలి ప్రైవేట్ వాడికి? రాజకీయ పార్టీల ఆర్థిక ప్రయోజనాలు అయితే ఆశిస్తున్నాయి. అది లేదా వాళ్ళకి ఎవరికన్నా ఇప్పుడు ఎన్ఆర్ఐలో లేకపోతే వేరే వాళ్ళు వీళ్ళోళ్ళు చదువుకోవాలంటే ప్రభుత్వ దాంట్లో అయితే రూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ దాంట్లో అయితే గనక ఈ ప్రాబ్లం ఉండదు. ఇంకా ఇప్పుడు 10వ ర్యాంక్ వచ్చినోడికి సీట్ ఆగిపోద్ది, 1,00,000 ర్యాంక్ వచ్చినోడికి వస్తుంది డబ్బులు ఉంటాయి. ఈ విధమైన పరిస్థితి క్రియేట్ చేయాలని అంటే తద్వారా మన వాళ్ళు చదువుకోవాలి, వీళ్ళు ఎట్లా చదువుకుంటారు అని ఆపడం. ఇదివరకు సీట్లు అంతే కదా జరిగింది, కేవలం ధనవంతులు అగ్రకులాల వాళ్ళకి మాత్రమే అవకాశం కుదిరింది. ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే జీవితంలో మనం చూసేవాళ్ళం కాదు. ఎస్సీ ఎస్టీ బీసీలు ఆ రిజర్వేషన్ ఉన్నటువంటి సీట్ల వరకే చూసేవాళ్ళం, మిగతా సాధ్యమయ్యేది కాదు కదా. అట్లాంటి కాన్సెప్ట్ వచ్చి ఉండేది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు అనుకుంటున్నటువంటిది పబ్లిక్ ని మనం ఏమైనా మ్యానిపులేట్ చేయగలం అంటే మనం ఏది చెప్తే అది వింటారు, నమ్ముతారు. అంటే వీళ్ళ చుట్టూ ఉన్నోళ్ళు నిజంగా నమ్మేస్తారు. అలాగే మిగతా జనం కూడా అనుకుంటారు. మామూలుగా అయితే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఆ రోజుల్లో అయితే తెలియదు. ఆ రోజుల్లో ఆయన ఎడ్యుకేషన్, కార్పొరేట్ ఎడ్యుకేషన్ తీసుకొస్తున్నాను, కార్పొరేట్ వైద్యం అన్నప్పుడు చప్పట్లు కొట్టిన వాళ్ళు మేమందరం యుక్త వయసులో. ఎందుకని? అరే అమెరికన్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ వస్తుందంట, బ్రిటన్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ వస్తుందంట మన రాష్ట్రానికి కూడా. కానీ అది మనం ఎఫర్ట్ చేయలేని స్థాయిలో ఉంటుంది. అదేదో ప్రభుత్వం పెట్టాలి కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ పెడితే తర్వాత మనం ఎఫర్ట్ చేయలేమనేటటువంటిది కాలక్రమంలో పెరుగుతున్నప్పుడు ఆ పిల్లల ఫీజులు కట్టాల్సి వచ్చినప్పుడు తెలిసిన ఆ బాధలు ఏంటని అదే కదా ఇప్పుడు తెలుస్తున్నది తల్లిదండ్రులకి. ఇవాళ రోజు నేను వెంకయ్యనాయుడు గారు మాట్లాడి చాలా మంచి పాయింట్. విద్యా వైద్యం అనేటటువంటి దానికి నువ్వు ఎంత పోసినా తప్పులేదు. నువ్వు ఉచితాలు మిగతా అన్ని ఇచ్చేదానికంటే ఈ రెండింటిని ఇచ్చినప్పుడు పబ్లిక్ నెత్తిన బర్డెన్ బోల్డ్ అంత పోతుందండి. ఇప్పుడు ఒక ఉచిత ఇల్లు ఇచ్చి విద్యా వైద్యం గనక ప్రభుత్వం ఉచితంగా ఇవ్వగలిగితే, ఇప్పుడు మన వాళ్ళు అమెరికాకి పోతున్నారు, లేకపోతే యూరప్ దేశాలకు పోతున్నారు, అక్కడ వీళ్ళకి ఇచ్చేది $3,000 $5,000 ఇస్తున్నది. ఇది ప్రాథమికంగా, చివరిలో తర్వాత బాగా ఎదిగాక ఏదో ఇవ్వచ్చు. అంటే వాస్తవంగా మన లెక్కనైతే గనక ఆ 3,000 ఇంటూ 88 రూపాయలు లెక్కేసుకుంటాం, 5,000 ఇంటూ 88 లెక్కేసుకుంటాం. కానీ ఉంటుంది అక్కడ కదా, అక్కడ మనీ ప్రకారం అయితే గనక అది చాలదు కదా. అంటే ఆ దేశంలో 5,000 రూపాయలు లెక్కన అక్కడ. కానీ ఎందుకు ఎఫర్ట్ చేయగలుగుతున్నారు? అక్కడ విద్యా వైద్యం 2 ఫ్రీ. అక్కడ ఇన్సూరెన్స్ ఉంటుంది, డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్ళిపోతాం, ట్రీట్మెంట్ తీసుకోవడం. అట్లాగే ఎడ్యుకేషన్ సంబంధించి ఆ పిల్లలకు ఆటోమేటిక్ గా సక్సెస్ అయిపోతారు, అంతే కదా. వాళ్ళకి అక్కడ ప్రభుత్వ పాఠశాలలోనే అద్భుతమైన ఫెసిలిటీ. అది మన రాష్ట్రంలో ఇతను ఏదో క్యాజువల్ గా పెట్టాడు అనుకోవడానికి వీల్లేదు. ఇతని మైండ్ సెట్ ఏంటంటే, జగన్ మైండ్ సెట్ విద్యా వైద్యం లాంటి వాటిలలో ప్రభుత్వపు బాధ్యతని తను ఇనిషియేటివ్ తీసుకోవడంతో పాటుగా ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాడు దాని మీద. దాని వలన ప్రయోజనాలు ఓట్లు ఆశించలేదు అతను.
దాని వలన ప్రజలకి ప్రయోజనం పొందాలని ఆశించాడు. లేకపోతే విలేజ్ క్లినిక్స్, స్ట్రీట్ క్లినిక్స్, ఇవన్నీ ఎందుకు పెట్టినట్టు, తర్వాత ఈ నాడు నేడు కింద స్కూల్ బాగు చేయడం, ఇవన్నీ అదేంటంటే పరిపాలనా సౌలభ్యంతో పాటు ప్రజలకి ఆ ఎఫర్డబుల్ కెపాసిటీ. ఇప్పుడు మనం ఇవాల్టికి కూడా మధ్య తరగతి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కేవలం ఇంపార్టెంట్ సీరియస్ అయినప్పుడు మాత్రమే హాస్పిటల్కి వెళ్తున్నాం. అవును, అంతే. మిగతా వాటికి ఆర్ఎంపీని అప్రోచ్ అవుతున్నాం. అవును, లేకపోతే ఇది మెడికల్ షాపోడే మనకి డాక్టర్. అంతే. ఎందుకని? ఎఫర్ట్ చేయలేక. అదే ఎఫర్ట్ చేయగలిగి భయం వేస్తుంది హాస్పిటల్ అంటే, డయాగ్నోసిస్ లేకపోతే ముందు ఫస్ట్ కన్సల్టేషన్ ఫీజుతో బిగినయ్యి డయాగ్నోసిస్ చేయి, డబ్బులు ఖర్చు అయ్యి, ఆ తర్వాత దాన్ని ఏమంటారు మందులు, ఇవన్నీ పూర్తయ్యేటప్పటికి మనిషి ఎఫర్ట్ చేయలేని భయానక పరిస్థితిలోకి వస్తున్నాడు. ఈ సిచ్యుయేషన్ మీకు ఎదవరకు లేదు కదా. ఇప్పుడు ఎదవరకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగేవాడు. ఇవాళ ఆర్ఎంపీ అంత నాలెడ్జబుల్ కాదని తెలిసిన అతనుకున్న నాలెడ్జ్తో వైద్యం చేస్తే చాలే మనకు అనుకునే పరిస్థితుల్లో మన ఆరోగ్యాలు ఎందుకు ఫణంగా పెడుతున్నాం అంటే డబ్బు అంత ఖర్చు భరించలేక. ఇప్పుడు అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదివిన వాళ్ళు అది కదా ఎక్కడక్కర్లేదండి. మనం సిగ్గుపడాల్సింది ఏంటంటే, చాలా అసహించుకోవాల్సింది మనల్ని మనం. విడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకి మెడికల్ కళాశాల గవర్నమెంట్దేగా. అవును, కేసీఆరే కదా అప్పుడు ఉంది. మోడీకి శత్రువేగా, యాంటీ మోడీ యాంటీ బీజేపీనే కదా. ఎందుకు కట్టించాడు? ఒక అద్భుతమైన అవకాశం. హాస్పిటల్, కళాశాల ద్వారా సీట్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. హాస్పిటల్ ద్వారా సీట్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. అసలు ఇది మర్చిపోతున్నారు అందరూ. ప్రైవేటు ఉద్యోగం వేరు, ప్రభుత్వ ఉద్యోగం వేరు. ప్రభుత్వ ఉద్యోగంలో డాక్టర్ ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రొఫెసర్ ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం, హాస్పిటల్ స్టాఫ్, కళాశాల స్టాఫ్. దగ్గరగా ఈ 10 హాస్పిటళ్లలో అట్లీస్ట్ 10,000 మంది, 17 హాస్పిటల్లో 17,000 ఉద్యోగాలు వస్తాయి. ప్లస్ వాళ్ళు అక్కడ దాని అనుబంధంగా ఒక హాస్పిటల్కి అనుబంధంగా పెట్టేటటువంటి ఇప్పుడు నర్సింగ్ కాలేజీ, అలాగే ఫార్మా, వాళ్ళు ఇన్ని వర్గాలు డిపెండ్ అవుతాయి కదా దాని మీద. ఇంత పెద్ద వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తా కేవలం దబాయించి పీపీపీ అంటే ఏంటో తెలుసా, ప్రైవేట్ అంటే తెలుసా, PRIVATE ప్రైవేట్ అంటే, PPP అంటే ఇట్లాగా అని ఏందో అర్థం పర్థం లేనటువంటి ఒక దాన్ని ఏమంటారు నేరేషన్ క్రియేట్ చేస్తా చదువుకున్న వాళ్ళని కూడా మూర్ఖుల్ని చేసే, లేదా చదువుకున్న వాళ్ళని కూడా మోసం చేసే ఒక నేరేటివ్ థింకింగ్ అనేటటువంటి దాన్ని పెంచుకొస్తున్నారు. కానీ మేబీ భవిష్యత్ తరంలో ఏమన్నా వీళ్ళు అనుకున్న సక్సెస్ అవుతుందేమో అని, దీన్ని చూసేసి ఓట్లు మారిపోతాయని నేను చెప్పా. కానీ ఈ ఇంపాక్ట్ మాత్రం దీంట్లో పాజిటివ్ టాక్ వచ్చేది ఈవెన్ తెలుగుదేశం అభిమాన మధ్యతరగతి కుటుంబాల్లో కూడా ఉండదేమో అనుకుంటున్నాను. కొన్నాళ్ళకి ఇదే కంటిన్యూ అయితే ఇంకా కోట్ల రూపాయలు ఉన్నవాడే మెడిసిన్ చదవాలని అనుకోవాలి, లేదంటే మా వల్ల కాదు. అది ఉంది, దాన్ని మారుస్తానే ఇప్పుడు మోడీ ఇది ఇచ్చింది. అదే నిర్ణయం. మన దరిద్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు దీనికి చప్పట్లు కొడతారా, నాతో రా చర్చద్దు గాని రా అని మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నాడు బలిసిన నాయకుడు, ధనవంతుడైన నాయకుడు. వీళ్ళకి మరి దాన్ని ఏమంటారు, వీళ్ళకి కూడా మానవత్వం చచ్చిపోయింది అనేది డౌట్ వస్తుంది. కానీ ఒకటి సార్, ఏడాదిన్నరలోనే ఒక అద్భుత అవకాశం అయితే ఇచ్చారో వచ్చిందో వైసీపీకి, ప్రతిపక్షానికి. ఇప్పుడు అక్కడ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి జగన్ అది ఆ పోరాటం చేస్తున్నారు అంటే వాళ్ళు కనుక కరెక్ట్గా నిర్ణయం తీసుకుంటే పీపీపీకి అనే ప్రస్తావన రాకుండా ఈ రోజు ఆయనకు అవకాశం వచ్చి ఉండేది కాదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇదంతా తెలియదా? ఆయన సొంత నిర్ణయం అనుకోవాలా, లేదంటే ఆయన వేరే వాళ్ళు ఎవరైనా డైరెక్షన్లో వెళ్ళి ఇలాగా? ఎందుకంటే మొన్న ఈయన రాశారు రాధాకృష్ణ గారు పీపీపీ గురించి ఒకరోజు మొత్తం ఆయన ఎవడో ఇచ్చిన నిర్ణయం, పనికిమాల నిర్ణయం, చెత్త నిర్ణయం. అలాగా ఈ విషయంలో కూడా అలా ఏమైనా రాంగ్ స్టెప్ పడిందా? బేసిక్గా ఆయన చుట్టూ ఉండే టీమే ఎప్పుడు నడిపిస్తుంది. ట్రంప్కి కనుక డీప్ స్టేట్ ఎట్లాగో ఈయనకి డీప్ టీమ్ ఉంటుంది. ఈ డీప్ టీమ్ ఫైనాన్షియల్, వీళ్ళే ఆ డీప్ స్టేట్ భావజాలం ఉన్నోళ్ళే వీళ్ళు ఉంటారు ఈయన దగ్గర. పెట్టుబడిదారీ వ్యవస్థ వాళ్ళంతా, ఎలా వ్యక్తులు బాగుపడాలని ఆలోచించే వ్యవస్థ. ఈ వ్యక్తులు బాగుపడితే సమాజం బాగుపడిపోతుందని భావించే బ్యాచ్ ఉంటారు ఆయన దగ్గర.
వాళ్ళ పట్ల వాళ్ళ మీద ఈయనకి అపారమైన గురి, నమ్మకం. వాళ్ళు సజెస్ట్ చేశారంటే సమాజానికి ప్రయోజనం అనేటటువంటి ఒక ఫీలింగ్, దాన్ని అమలు చేస్తాడు ఆయన. అంతే తప్పించి నష్టాలు ప్రయోజనాలు తర్వాత భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు ఏంటి, నష్టాన్ని లాభంగా మలుచుకోవడం అనేది ఆయనకి తెలుసు. ఆయనకి ఆ విషయంలో ఫీలింగ్ ఏం లేదు. ఒకసారి పోతాం, ఇంకోసారి వస్తాం. పబ్లిక్ లో మనం టాక్, ఇప్పుడు ఎన్టీ రామారావుని పదవి నుంచి దించినప్పుడు అయ్యో అయ్యో అన్నారు. కొన్నాళ్ళు పోయేటప్పటికి ఎన్టీ రామారావుని పదవి నుంచి దించడమే కరెక్ట్, చంద్రబాబు నాయుడు కరెక్ట్ అనే నేరేటివ్ క్రియేట్ చేయగలిగాడు కదా ఆయన. మన చేతిలో ఉన్న మీడియా, మన చేతిలో ఉన్న సోషల్ మీడియా, మన చేతిలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్, వీళ్ళ ద్వారా ఒక నేరేటివ్ థింకింగ్ అవసరమైతే. ఇప్పుడు నరేంద్ర మోడీ మొన్నటిదాకా ఒక రాక్షసుడి కింద చూపించగలిగారు, ఇప్పుడు మళ్ళీ దేవుడి కింద చూపించగలుగుతున్నారు. అంటే ఏంటి, వాళ్ళు ఎలా అంటే అలాగే ఆలోచించే మనస్తత్వాన్ని క్రియేట్ చేయగలగడంలో మేము నేరేటివ్ థింకర్స్, నేరేటివ్ క్రియేటర్స్ అనే ఒక ఫీలింగ్ ఉంది. కాబట్టి అసలు దాని గురించి ఆయన పట్టించుకోడు. దీనివల్ల ప్రయోజనం ఏంటి, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తే మనకు బర్డన్ వద్దని బాబు గారు, 8,000 కోట్లు ఎవడో ఎబ్బ సొమ్మని పెడతాడు, ఆ జగన్ గారికి పిచ్చి కాబోతేను అంటాడు ఎవడు. అంతే తప్పించి ఆయన వెంటనే ఈయన తన విజన్తో ఆలోచించాల్సింది అదేంది, రేపు భవిష్యత్ తరాలేంటి, ఎందుకు ఇచ్చారు. మొన్న మన దేశంలో చదువుతున్నటువంటి వాళ్ళల్లో, అంటే మన దేశంలో డాక్టర్లు అవ్వాలని కోరుకున్న వాళ్ళల్లో 100కి 70-80 మంది విదేశాలకు పోయి చదువుతున్నారు. ఉక్రెయిన్, రష్యానా అట్లాంటి దిక్కుమాలిన దేశాలకు కూడా పోయి చదువుతున్నారు. అక్కడ ఆ చదువు దేనికి పనికిరాదు, వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పేటువంటి. మళ్ళీ ఆ సర్టిఫికెట్ పుచ్చుకుని వచ్చి ఈ దేశంలో పరీక్ష రాసినప్పుడు 100కి 90 మంది ఫెయిల్ అవుతున్నారు. 100కి 90 మంది ఫెయిల్ అవుతున్నారు. అదే మరి అక్కడ 15-20 లక్షలతో అయిపోతుంది. దాంతో ఆ 15-20 లక్షలు ఎఫర్ట్ పెట్టగలిగిన వాళ్ళు అక్కడికి పోయి చదువుతున్నారు. అట్లాంటి తర్వాత ఇక్కడ మళ్ళీ దానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లైసెన్స్ రికగ్నైజ్ చేసుకోవడానికి 15 ఏళ్ళు 20 ఏళ్ళకు కూడా కాని వాళ్ళు కూడా ఉన్నారు. 5-10 ఏళ్ళు అట్లాగా సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. చివరికి ఎలాగోలా సాగదీసుకుని కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు. అంత తిప్పలు పడే పరిస్థితి లేకుండా ఇంకోటి హైలీ నాలెడ్జబుల్ కూడా ఉంటారు. ఈ హైలీ నాలెడ్జబుల్ వాడు అసలు ఆ దేశం నుంచి ఇటు రావట్లా. ప్లస్ ఇక్కడ హైలీ నాలెడ్జబుల్ ఎవరైతే ఉన్నారో, ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత అమెరికన్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు, యూరోపియన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు, ఇదే వీటికి సంబంధించి పీజీలకి, అక్కడికి వెళ్ళిపోతున్నాడు. లేదా అక్కడ జాబ్కి వెళ్ళిపోతున్నాడు. ఎందుకని, ఇక్కడ 25,000-50,000 వస్తాయి. ఇక్కడ స్టార్టింగ్ లో MBBS పూర్తయిన వాళ్ళకి 25,000, పీజీ పూర్తయినటువంటి 70,000 ఇస్తున్నారు. అదే అక్కడ స్టార్టింగే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 2 లక్షల MBBS వాళ్ళకి వస్తుంది, పీజీ వాళ్ళకి దాదాపు 7-8 లక్షలు వస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళిపోవడం కరెక్ట్ అన్నటువంటి రూట్ లో వెళ్ళిపోతున్నారు హైలీ టాలెంటెడ్. ఈ ఇంపాక్ట్ అనేటటువంటి దాంతో మొన్న కరోనా టైంలో మనకి డాక్టర్లు దొరకల, ఉన్న డాక్టర్లు చనిపోయారు అనేక మంది. నిజంగా చెప్పాలంటే కరోనా యుద్ధ వీరులు డాక్టర్లే, అంతమంది త్యాగం చేశాక ఇక్కడ మనుషుల కొరత ఎక్కువైపోతుంది. ఎన్ని సంవత్సరాలు చదివితే డాక్టర్ అయ్యారు, ఇంటర్మీడియట్, ఆ తర్వాత MBBS 5 ఏళ్ళు చేసి, ఆ తర్వాత నీ PG ఎగ్జామ్స్ ఇవన్నీ రాసుకుని నానా తిప్పలు పడి అయిన డాక్టర్లు ఆ అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడంటే నీట్ వచ్చింది, అప్పుడు ఎంసెట్ అది రాసి వచ్చిన కదా. దాంతో అన్ని తిప్పలు పడ్డటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మందిని ఒక్కసారిగా రిక్రూట్ చేయాలంటే కష్టం కాబట్టి తొందరగా బోధించే పద్ధతిని నరేంద్ర మోడీ ఇది పట్టుకుని వచ్చాడు. నీట్ కావచ్చు, ఇంకోటి ఈ సిస్టమ్స్ అన్ని తీసుకుని వచ్చాడు. ఈ మెడికల్ హాస్పిటల్స్, మెడికల్ షాపులు పెట్టింది కూడా. ఇంకోటి ఏమైపోయిందంటే మన దేశంలో గవర్నమెంట్ హాస్పిటల్లో చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం మానేశారు డాక్టర్. ఈవెన్ మీరు అప్పుడు జగన్ ఇస్తానన్నా కూడా రాలా చాలా మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు. అప్పుడు విలేజ్ క్లినిక్ డాక్టర్లు వచ్చినప్పుడు అదే కదా ఇష్యూ అయింది. ఊళ్ళల్లో వెళ్ళి మేము పని చేయమన్నారు చాలా మంది డాక్టర్లు, అప్పుడు గ్రామాల్లో పని చేయడానికి రెడీ అవ్వలేదు. అది ఎందుకని, వీళ్ళు ఆ అర్బన్ లుక్ తో అలవాటు పడ్డారు అప్పుడు. దాంతో ఇప్పుడు ఈయన్ని ఎక్కువ మంది ఉంటే, అది కూడా దళిత బడుగు బలహీన వర్గాల నుంచి ఉంటే, పేదరికం నుంచి ఉంటే, ఓబీసీలు, వాళ్ళు వెళ్తారు, చేయడానికి ఇష్టపడతారు, కష్టాలు తెలుస్తాయి. అందుకోసం ఇంత తిప్పలు పడితే వ్యవస్థని మారుస్తున్న ఈ ప్రక్రియ మొత్తాన్ని భ్రష్టు పట్టిస్తూ మేం చేసేది రైట్ అనే ప్రచారంలోకి వస్తున్నారు. కానీ ఈ నిర్ణయం వైసీపీకి, అంటే ఉత్తరాంధ్రనే ఎంచుకోవడం, నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గర ఈయన దీక్షకు దిగడం, కడపలో కూడా కాలేజీ పూర్తయింది, కడపలో 2-3 అయినాయి అంట, అవి కూడా వాళ్ళే చూపించారు. అటు రాయలసీమను కాకుండా ఇటు ఈసారి ఉత్తరాంధ్ర వైపుకి వెళ్ళడం, అంటే
ఉత్తరాంధ్రలో బలం పెంచుకునే ప్రయత్నం ఏమన్నా, తెలుగుదేశం పార్టీ అక్కడ బలంగా ఉంది కాబట్టి వాళ్ళకి షాక్ ఇచ్చే ప్రయత్నం, ఏంటి నిర్ణయం? ఒక రకంగా తెలుగుదేశంలో నోరు పారేసుకునే వాళ్ళకు ఒక వార్నింగ్. ఎందుకంటే అక్కడ ఎందుకు ఎంచుకున్నారంటే మిగతా వాళ్ళు ఈ పీపీపీ గురించి అయ్యో వాళ్ళ దాన్ని ఏమంటారు తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే అయ్యన్న పాత్రుడు మాత్రం స్పీకర్ హోదాలో ఉన్నారు. వాస్తవంగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు నేను కోడెల శివప్రసాద్ గారి దగ్గర నుంచి చూశాను, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి చూశాను, నాదెళ్ల భాస్కర్ మనవారిని చూశాను. వాళ్ళు ఎవరు కూడా ఆ సీట్ లో కూర్చున్నప్పుడు ఎప్పుడు రాజకీయాలు మాట్లాడేవాళ్ళు కాదు. ఈవెన్ పర్సనల్ గా కూర్చున్నప్పుడు కూడా కాంట్రవర్షియల్ డైలాగ్స్ మాట్లాడేవాళ్ళు కాదు. అలాంటిది ఈయన గాని స్పీకర్ గాని ఇద్దరు కూడా ఈవెన్ గవర్నర్ హోదాలో గవర్నర్ పదవి ఇస్తే ఆయన అశోక్ గజపతి రాజు గారు వీళ్ళు రాజకీయ నాయకులు మామూలు కాదు, లోకల్ కార్యకర్తలు మాట్లాడేసుకుంటున్నారు. అంటే రాజకీయాలు అలవాటు అయిపోయినాయి. అదే అది వదలట్లేదు. హోదాలో ఎక్కడ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడకూడదన్న ఫీలింగ్ పోయింది. అంటే ఆ సున్నితమైన రేఖను చెరిపేసుకున్నాడు. ఆ చెరిపేసుకుని అడిగాడు ఆయన, ఏడుంది నువ్వు పర్మిషన్ పట్టురా నాకు చూపించు కాలేజీ అని, రా చూస్తామన్నాడు. అందుకని వెళ్ళాడు. బేసిక్ గా నువ్వు రా చూస్తానంటే వెళ్లే మనస్తత్వం ఇతుంది కాబట్టి వెళ్ళాడు. రెండవది ఏంటి, ఏమీ కాలేదు, ఏముంది బేసిక్ గా ఇప్పుడు అమరావతిలో ఏం పూర్తయింది, అదే అనేది సీట్లు ఇచ్చారు, చదువుకుంటున్నారు అందులో, అసలు ఏమీ లేదని కదా వీళ్ళు చెప్పేది. ఇప్పుడు ఈ నర్సీపట్నంలో అది కూడా ఆ ఇవి కట్టుకొచ్చారు, తర్వాత పూర్తి చేయాలి కదా. నువ్వు ఒకళ్ళు కట్టింది పూర్తి చేయలేదు, పూర్తి చేయకూడదు అనుకుంటే జగన్ బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ పూర్తి చేయకూడదు, కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తి చేయకూడదు, అట్లాగే ఆ మచిలీపట్నం ఇది పూర్తి చేయకూడదు, హైవేస్ ఎక్కడ ఆగిపోవాలా, అది కదా. నువ్వు గత ప్రభుత్వం చేసిన దాన్ని నువ్వు కంటిన్యూ చేయాలి, అదే కదా నువ్వు అడిగింది. ఎట్లాగా నువ్వు కంటిన్యూ చేయవని చెప్పేసి చెయ్యాలి కదా. అది చెయ్యకపోగా దాన్ని ఇక్కడ దుర్మార్గంగా ప్రచారం చేయడం, 8,000 కోట్లు అంటే అదేదో పెద్ద అమౌంట్ అయినట్టు. ఇవాళ జనాలకి 8,000 కోట్లు ఒక ప్రభుత్వానికంటే ఆఫ్టర్ ఆల్ వీళ్ళదేదో నిన్నేదో మాట్లాడారు, నాకు నవ్వు వచ్చింది. 500 కోట్లు ప్యాలెస్ కి పెట్టుకున్నాడు, మరి ఆ ప్యాలెస్ ఇచ్చేసేయండి ఆయనకి, ఆయనదే కదా ప్యాలెస్, ఇచ్చేయండి. దాన్ని అమ్మేస్తే కూడా 7,000 కోట్ల రూపాయలు వస్తుంది నాకు తెలిసి శుభ్రంగా. ఆ 1,000 కోట్లతో తీసుకెళ్లి పెట్టండి. ఇంకోటి, ఇవాళ రోజున మీరు అప్పులు చేయట్లేదా, ఎన్ని చేయట్లేదు లేదు. ఇప్పుడు 4.5 ఎకరాలు విజయవాడలో ఆర్టీసీది ఉంది, అది అమ్ము 400-500 కోట్లు వస్తుంది. అట్లాంటి పెట్టుబడి తీసుకొచ్చి దానికి, ఇది పెట్టుబడి, భవిష్యత్ తరాల పెట్టుబడి. ఎప్పుడో కట్టిన బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టినటువంటి గుంటూరు మెడికల్ కళాశాల ఎన్ని దశాబ్దాలుగా పనిచేస్తుంది, ఎంతమంది డాక్టర్లను సృష్టించింది, దేశ విదేశాల్లో ఎంత జనరేట్ చేశారు ఈ డాక్టర్లు, ఎన్ని జీవితాలు కాపాడుంటారు. అంటే ఒక గవర్నమెంట్ మెడికల్ కళాశాల ఇంపాక్ట్. ఇప్పుడు రేపు ఇదంతే కదా, రాబోయే దశాబ్దాలు రాబోయే శతాబ్దాలు నడిపేటటువంటి వ్యవస్థ కదా. ఆ వ్యవస్థ నువ్వు పొడి చేస్తా, ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తా, దానికి ఈ మాటలెందుకు, దబాయింపు మాటలు. అదేమంటే ఇంతే పూర్తయిందంటే మరి టిట్కో ఇళ్ళు పూర్తి చేయలేదు అని ఎందుకు గొడవ పడతావు నువ్వు, రాజధానిలో బిల్డింగ్లు పూర్తి చేయలేదని ఎందుకు గొడవ పడతావు నువ్వు, డబ్బులు లేవు వాటికి కూడా. ఇప్పుడు ఇది 8,000 కోట్లకి అతను 1,500 కోట్లు కట్టాడు, 2,000 కోట్లు కట్టాడు, హట్కో లోన్ ఇస్తుంది దానికి కావాలంటే. అదే నీ అమరావతికి ఏమిస్తుంది లోను, ఇప్పుడు కదా ఓకే అయింది. అంతకుముందు మరి ఏ డబ్బులు లేకుండా నువ్వు 4 లక్షల కోట్లకి ఎట్లా ప్లాన్ చేసుకుని దిగావు, 4 లక్షల కోట్లు ప్లాన్ చేసుకుని దిగినటువంటి వాడు నువ్వు 8,000 కోట్లు దీనికి ఖర్చు పెట్టలేవా, కంపారిజన్ వస్తుంది అన్నది కూడా ఆలోచించట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా ఉత్తరాంధ్ర పర్యటన తర్వాత మిగిలిన కాలేజీలు మెడికల్ కాలేజీల చుట్టూ ఇలాంటి దీక్షలే కనుక ప్రారంభిస్తే, ఓకే అది చేస్తారు లేదా అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు కాబట్టి, చేస్తే కనుక ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేయాల్సి వస్తుందా, మెడికల్ కాలేజీల వల్ల లేదంటే పేదలకు అందాల్సిన వైద్యం విషయంలో ప్రజా వ్యతిరేకత వస్తుందేమో అని వెనక్కి తగ్గే అవకాశం కానీ ఆలోచన కానీ ఉంటుందా? వాళ్ళు వెళ్ళరండి, అదేది దాన్ని ఏదో అంటారు బుద్ధియా వర్ధతే వివాదం అనేసి, వీళ్ళ బుద్ధిలో ఆ వివాదం సృష్టించుకోవడం. అంటే మరి P4 విషయంలో ఓకే తగ్గారని నేను అన్నగాని కొంత సైలెంట్ అయ్యారు, ఎంతకు ముందు అంత హడావుడి ఇప్పుడు లేదు, జనం రాక సైలెంట్ ఎందుకు అయ్యారు అంటే, లేకపోతే చాలా హడావుడి చేశారు కదా ముందు, ఇంకా P4 తోనే ప్రపంచం అన్నారు. స్పాన్సర్షిప్ చేసేవాడు రాక వచ్చి ఇప్పుడు స్పాన్సర్స్ ఎగబడిపోయి, మీరు గుర్తెచ్చుకుంటే అన్న క్యాంటీన్లకు కూడా ఇట్లాగే స్పాన్సర్స్ ని పిలిచారు. అవును, చాలా డొనేషన్స్ వస్తాయండి ఇప్పటికి, దానికి వస్తాయి కానీ టోటల్ గా భరించే అంత లేదు దాన్ని.
బేసిక్ గా. ఇట్లాంటి ఏంటంటే ఇంపాక్ట్ అనేటటువంటిది ముఖ్యం ఇక్కడ. దాంట్లో P4 లో వచ్చేటప్పటికి అలాగ దాతగా ఉండటానికి వచ్చేవాళ్ళు తగ్గిపోయారు, అందువల్ల పక్కెళ్ళిపోయింది. జగన్ విమర్శించాడని కాదు, అది కాదు, అతి ప్రచారం చేసి ప్రతి ఒక్కడు పేదోడు ధనవంతుడు అవుతున్నాడంటే ఏది జరగకపోతే ఆ పేదలు తిడతారు కదా. అంటే వాళ్ళలో వాళ్ళకి ఒక ప్రశ్న వచ్చింది, పైగా ఆంధ్రజ్యోతిలో కూడా రాయడం, తర్వాత కొంచెం తగ్గింది, అంటే లేదని అనం గానీ ప్రచారం చేసుకోవడమే తగ్గింది, ప్లస్ ఫీల్డ్ లో ఫెయిల్ అయింది. బిఫోర్ సక్సెస్ అయ్యి ఉంటే ఈ పాటికి సినిమాలు చూపెట్టేవాళ్ళు మనకి. అవును అవును, ఏం లేదు దాంట్లో, ఏదో ఎవరికన్నా ₹1 దానం చేసి ఊడి చేస్తున్నాడు, అది ప్రభుత్వం పేరుతో చేయాల్సి వస్తుంది. నేను ఇంతకుముందు అప్పుడే చెప్పా, P4 లో చెప్పేది ఏంటంటే, నా దగ్గర ₹1 కోటి ఉంటే నేను ఒక 5 లక్షలు ఖర్చు పెట్టడానికి ఓ పేద కుటుంబానికి పెట్టమని, అప్పుడు నా పేరుతో పెట్టుకోవడానికి ఇష్టపడతాను కానీ మధ్యలో నేను ఖర్చు పెట్టడం ఏంది, చంద్రబాబు పేరు పెట్టుకోవడం ఏంటి ఎరితనం కాకపోతే. ఇది అది నాకు ప్రభుత్వంతో పని ఉంటే చేస్తా, అది CSR లో ఎట్టాగు జరుగుతుంది. వీళ్ళందరికీ ఏమైనా చేస్తావు P4 చేసినందుకు, ఏం చెయ్యవు కదా, చేసేగాడికి డబ్బు లేదు వాళ్ళకే ఇవ్వచ్చు కదా. కాబట్టి అక్కడ మిస్ అయింది. ఇక్కడ డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే PPP విషయంలో వీళ్ళేం వెనక్కి దగ్గర, ఎందుకంటే ఇది డబ్బుతో ముడిపడి ఉన్నది. P4 లో మన జేబులో డబ్బులు కాదు, ఇచ్చేదాడు తీసుకునేది వీళ్ళు, మధ్యలో మనం నుంచి ఫోటో దిగితే అయిపోయాయి. అంటే వీళ్ళు చెప్పినట్టు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితిలో కూడా లేదనుకోవాలి, ఇంకా లేదని చెప్పినట్టేనా ప్రభుత్వానికి? ఇక్కడ ఇందులో మెయిన్ ఇంటెన్షన్ ఒకటే, టిట్కో ఇళ్ళు చంద్రబాబు బిగిన్ చేసి అక్కడ జగన్ ఎందుకు ఆపాడు, అంతకుముందు రాజీవ్ గృహకల్ప ఇందిరమ్మ ఇళ్ళు రాజశేఖర రెడ్డి ప్రారంభించాక రోసి ఎందుకు ఆపాడు, కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు ఆపాడు, అదేమంటే వాళ్ళు చెప్తారు 10 కట్టాము 100 కట్టాము, అంతే కట్టారు. ఇప్పుడు మరి జగనన్న కాలనీలు కూడా ఆగినాయి కదా, అదే అనేది ఎక్కడెక్కడ ఉండిపోయిన స్థలాలు కొన్ని చోట్ల రద్దు చేస్తున్నారంటే పట్టాలు వెనక తీసుకుంటున్నారు, అది వాళ్ళకి వేరే చోట ఇస్తున్నారు, మరి ఇస్తారు లేదు తెలియదు, క్యాన్సిల్ అయితే అయింది కదా అది కూడా. అది అంటే ఒక ప్రభుత్వానికి ఆ పేరు రాకూడదు, మా పేరే గుర్తుంచుకోవాలి. అంటే అవంటే పర్సనల్ ప్రోగ్రామ్స్ సార్, అంటే పార్టీలు పెట్టినాయి. మెడికల్ కాలేజ్ అలా కాదు కదా సార్, కేంద్రం ఇచ్చి కదా, దీన్ని వీళ్ళకి ఎలా ఉంటది? అదైనా పథకాలే, ఇదైనా పథకమే, ఇది కేంద్ర పథకం. అదే అంటున్నా, కేంద్ర పథకాన్ని అమలు చేయాలన్న కోరిక బీజేపీ వాళ్ళకే, లేకపోతే వాళ్ళు ఒత్తిడి చేస్తే ఆగిపోతుంది, గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. మన దౌర్భాగ్యం ఏంటంటే మోడీకి ఇక్కడ తెలియదు తెలుగు భాష, ఇక్కడ తెలిసిన వాళ్ళు సార్ అది కాలేజెస్ అద్భుతంగా చేయించిపోతున్నారు సార్ అని చెప్తున్నారు, అదే నడిచిపోతుంది. అంటే కేంద్రం దాకా వెళ్ళట్లేదా? ఇక్కడ బీజేపీ వాళ్ళు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు, పేదలకు వైద్యం అందట్లేదు, మనం అనుకున్న కాన్సెప్ట్ పక్క వెళ్ళిపోతుందని చెప్పరా వీళ్ళు? చెప్పట్లా. వీళ్ళకి కూడా తెలుగుదేశం వాళ్ళే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ కొన్ని డిఫరెంట్ గా ఇచ్చారనమాట. అక్కడ PPP అమలు చేస్తున్నాడు యోగి ఆదిత్యనాథ్ మధ్యప్రదేశ్ లో, అక్కడ PPPలో ఇట్లాగా ప్రైవేటీకరణ లేదు. ఇప్పుడు లైక్ రైల్వే స్టేషన్ లో ప్రైవేటీకరణ ఉంది, అది ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు అంటే, కానీ ఏం ప్రైవేటీకరణ అక్కడ, తూడ్చేది ఉడిచేది అట్లాగా నీకు బస్ స్టాండ్ లో కూడా ఉంటాయి, అట్లాంటి వాటిది తప్పు లేదు, అది వాళ్ళు చేసిన PPPలు. ఇక్కడ PPP అది కాదు, శాంతం మేనేజ్మెంట్ వాళ్ళ చేతికి ఇచ్చాడు, పెట్టుబడి పెట్టడం. ఆ PPPలు కాన్సెప్ట్ ఏంటంటే నిర్వహణను అప్పచెప్పడం, లైక్ ఎయిర్పోర్ట్ కట్టాం, దాని మెయింటెనెన్స్ ప్రైవేట్ వాడికి అప్పచెప్పడం. ఇప్పుడు లైక్ శంషాబాద్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఇప్పుడు కడతాయి, వాడే కడతాడు, భూమి ప్రభుత్వం ఇస్తుంది, వాడే కడతాడు, వాళ్లే బెనిఫిట్ పొందుతారు, ప్రజలు బెనిఫిట్ పొందరు, ప్రజలను ఎత్తిని వారనేస్తారు. అది కూడా కొన్ని ఏళ్ల తర్వాత ఎప్పటికో హ్యాండ్ ఓవర్ చేస్తారంటే, అది మరి 100 ఏళ్ళు జరిగినంత వరకు ఎక్కడా కనబడం. అదేలేండి. అంటే దీనికి లాగా ఇప్పుడు 33 ఏళ్ళు అని ఎలా చెప్తున్నారు, ఇది 33 తర్వాత 66, 66 తర్వాత 99, అంటే పెంచుకుంటూ వెళ్ళిపోతారు అంతే. అంటే మనకి యాజ్ ఫర్ నామ్సే ఒకసారి అట్లా తీసుకున్నాక క్యాన్సిలేషన్ కు ఉండవు చట్టాలు. ఎందుకు ప్రాబ్లం ఏముంది, ఇంకో రూపాయి ఎక్కువ అద్దె తీసుకో అంటది కోర్టు కూడా. కానీ రాజకీయంగా వైసీపీకి అయితే ఇది కొంత ప్రయోజనం తెచ్చి పెడుతుంది రేపు. పెద్దగా దీంతో ఒరిగేది కాదు, తగ్గేది కాదు. కాకపోతే ఓ రకంగా చెప్పాలంటే ఆగ్రహంతో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాల యొక్క ఆవేదనని వీళ్ళ గొంతులో నుంచి వింటున్నాం. అది జరుగుతుంది సార్. నకిలీ లిక్కర్ తయారీ, నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ ఓపెన్ గా అర్థమైపోయింది ఎవరున్నారు, వీళ్ళు సస్పెండ్ చేసేసారు ఆ వ్యక్తుల్ని. అయినా సరే తర్వాత ఫాలోఅప్ గా ఇంకా వైసీపీ దీని వెనక ఉంది. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను జనార్దన్ రావు ఏదైతే, అతను వైసీపీకి సంబంధించిన వ్యక్తే. అంటే అక్కడ చేతులు కాలిపోయినా సరే అబ్బాయి ఇక్కడ ఏం జరగలేదు, తప్పు చేసినాడు అసలు మావాడు కాదు, మాకు సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ తప్పు చేసిన తప్పుని కవర్ చేసుకుంటూ ఇంకో కొత్త తప్పు చేస్తుందా?
అంటే మీకు నేను చెప్పిన నేరేటివ్ కాన్సెప్ట్, రాజశేఖర్ రెడ్డి ఇందులో లంచం తీసుకున్నాడు అని ఏమన్నా చూపించగలిగారు ఆ రోజున? అతని టైంలోనే ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, అతని టైంలోనే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు. హాస్పిటల్ వాళ్ళు మేము డబ్బులు ఇచ్చాం ప్రభుత్వానికి అని ఎవడని చెప్పాడా? లేదా స్కూల్ వాడు చెప్పాడా? కాలేజీ వాడు చెప్పాడా? రాజశేఖర రెడ్డి ఇక్కడ మాకు ₹1,00,00,000 మేము గట్ట మాకు ఇచ్చినట్టు ఇచ్చి అతను 50,000 తీసుకున్నాడు, 50 లక్షల రూపాయలు తీసుకున్నాడు అని ఎవడని చెప్పాడా? చెప్పుంటే రచ్చరచ్చ అయ్యేది కదా. కానీ అతన్ని కరప్టెడ్ గానే ఎట్లా చూపెట్టగలిగారు? జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టించి అది కూడా పెట్టుబడులు పెట్టినోడినే నేరస్తుడిగా చూపించి చేసుకొచ్చారు. ఇప్పుడు ఇవాళ హెరిటేజ్ షేర్ విపరీతమైన రేటు ఉంది, అంతకుముందు జగన్ టైంలో డౌన్ ఉంది. ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు పెరిగింది? గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన వ్యాపారానికి పెరుగుతాయి. జగన్ దైనా అంతే కదా, అప్పుడు వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నాడు, అతన్ని నమ్ముతారు ఆటోమేటిక్. రెండోది, అతను ఎవరిని నష్టపరచలేదు. ఏ షేర్ అయినా అతను దగ్గర పెట్టుబడి పెట్టిన ఏ కంపెనీ అయినా లాస్ అయిందా? పైగా ₹10 ఎక్కువ తీసుకుంది. కాబట్టి అక్కడ ఏమి క్రైమ్ జరిగింది? బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ బికాజ్ ఆఫ్ వారసత్వాలు సక్సెస్ అయింది. ఇక్కడ హెరిటేజ్ అయినా అక్కడ అతను. కానీ దాన్ని ఎటుకు తీసుకెళ్లారు? దొంగ దుర్మార్గుడు అనేటువంటి. మీకు అదే ఇక్కడ చూడండి, అతని పేరు ఏంటది, ఒక యాదవ్, ఒక ఆయన తెలంగాణకు సంబంధించిన మంత్రి, నకిలీ స్టాంపుల కుంభకోణం, కృష్ణ యాదవ లేకపోతే ఏదో సంథింగ్ ఒకసారి ఆయన ఉన్నారు. నకిలీ స్టాంపుల కుంభకోణం, తెలుగు కుంభకోణం తెలుగుదేశం ఉన్నప్పుడేగా జరిగింది. అది అంతగా అదేది ఓపెన్ గా మంత్రి, ఆయన మంత్రిగా ఉన్నోడిని మంత్రివర్గాన్ని తీసి అరెస్ట్ చేశారు. కృష్ణ యాదవ్ అనుకుంటా. అదే అది అప్పుడు అది పెద్ద కుంభకోణమే కదా, దేశవ్యాప్త కుంభకోణం. దాంట్లో ఇక్కడ మంత్రి ఇన్వాల్వ్మెంట్. అట్లాగా రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఎవడన్నా అరెస్ట్ అయ్యాడా? లేదు. జగన్ మంత్రివర్గంలో ఎవరిదైనా అయింది? కానీ చంద్రబాబు గారు కరెక్ట్, అతందే తప్పు తెలియగానే పక్కన పెట్టేశారు. బట్ ప్రభుత్వానికి తెలియకుండా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో నకిలీ వస్తాయా? ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఓటు కోట్లు ఏంటండి, ప్రత్యక్షంగా క్యాష్, ఫోన్ వాయిస్లు మొత్తం దొరికిన తర్వాత నాకు ఆ రోజున బాగా గుర్తు. కాస్త ఇప్పుడు స్టేట్ డివిజన్ ఇంపాక్ట్లో ఉన్నటువంటి సందర్భము, తెలుగుదేశం బలంగా నిలబడాలని కోరుకుంటున్న వాళ్ళం మనం. అది వచ్చినప్పుడు కొంచెం పించింగ్ అనిపించింది, అయ్యో పాపం బాబు గారు ఇరుక్కుపోయాడే అని. వాస్తవంగా తప్పనేది నైతికంగా తెలుసు, కానీ ఎందుకు అబ్బాయి నెట్టగా అనవసరంగా చేయగాల్చుకున్నాడు రాబోతే అనేటటువంటి అంటే ఓ పాజిటివ్ ఫీలింగ్ ఉండేది చంద్రబాబు గారు. కాబట్టి ఆ కాన్సెప్ట్ తో అనుకున్నాం. కానీ డెప్త్ గా చూస్తే ఏంటి, అక్కడ ఫస్ట్ అనుకున్నది ఏ కాన్సెప్ట్ లో అనుకున్నా, డబ్బులు తీసుకుంటే తప్పు కానీ ఇస్తున్నాడు తప్పే ఉందిలే, ఓటర్లకి డబ్బులు పంచట్లేదా ఏంటి అట్లాంటిదే ఇది, ఇందులో క్రైమ్ ఉంది. కానీ ఎందుకు ఇది పెడుతున్నారని తెలిసాక ప్రభుత్వాన్ని కోల్చడానికి అడ్వాన్స్ అన్నాక అమ్మని ఇంత పెద్ద ఇష్యూ. కానీ దాన్ని ఎట్లాగా తీసుకొచ్చేసారు, కేసీఆర్ ఏదో తనని ఇబ్బంది పెడుతున్నాడు కుట్ర అంట. అందులో ఏంది కుట్ర నాకు అర్థం కాదు. బట్ అది నేరేషన్ ఎట్టుకుపోయింది. ఇప్పటికి కూడా అది పట్టుకున్న కేసీఆర్ దొంగ తప్పించి డబ్బులు పంపించి ప్రభుత్వాన్ని కోల్చడానికి ప్లాన్ చేసినటువంటి చంద్రబాబు గారిది కరెక్టే. ఎన్టీ రామారావు అనేటటువంటి ఆయన లక్ష్మీపార్వతి లక్షల కోట్లు తినేసిందని ప్రచారం చేస్తే ఆవిడ ఎప్పటికి కూడా ఒక వీళ్ళు వదిలేసిన ఇంట్లో ఉంటుంది, అది న్యాయస్థానం ద్వారా తీసుకున్నారు. మరి ఆవిడకి లగ్జరీగా బతకాలి కదా, వీళ్ళకి మళ్ళీ హెలికాప్టర్లో విమానాల్లో దిగాలి కదా, ఏం చేయగలుగుతుంది ఆవిడ? కానీ జనాలకి ఏం చూపెట్టారు, ఆవిడ ఒక కొలట, ఆవిడకి సంబంధించి. ఇట్లాంటిది నేరేషన్ అన్నటువంటిది మన రాష్ట్రంలో విచిత్రమైన థింకింగ్ ఉంటుంది. ఇది కూడా అంతే, ఒక ప్రచారాన్ని మనకి ఎట్లా కావాలంటే అట్లా తీసుకెళ్ళాలి. ఇప్పుడు 2019 ముందు లిక్కర్ కారణంగా చచ్చిపోయారు, అప్పుడే మీరు చెప్పింది మొన్న మళ్ళీ అది విషయం అది జరిగింది. మరి 2019-24 మధ్యలో జరుగుంటే నువ్వు ఊరుకునేవాడివే? ఏదన్నా నువ్వు దాంట్లో కల్తీ లెక్కర్ అమ్మారన్నావు, అదన్నా. అంటే మళ్ళీ అందులో ఇది కూడా కలిపారు కదా, ఇప్పుడు కరోనా టైంలో మరణించిన వాళ్ళు లెక్కర్ దాకా మరణించిన కరోనాలో కలిపేసాడు జగన్ అని కూడా. అదే అనేది చెప్పచ్చు ఎట్లాగా అంటే చెప్పడానికి అడ్డు పొద్దు ఏమి ఉండదు.
అది మూర్ఖంగా నమ్మేవాడు. అంటే ఇక్కడ దొంగ దొరికిపోయాడు సార్, క్లియర్ గా ఫ్యాక్టరీ వాళ్ళదని అర్థమైపోయింది. ఓకే, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు, సస్పెండ్, అంతటితో ఆగితే అయిపోయేది కదా. దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తున్నారా నేను అనేది. పార్టీ అన్నాక రాజకీయ పార్టీ అంతటితో వదిలేస్తే ఆగిపోతుంది కదా. దొంగ కాబట్టి మేము పట్టుకున్నాం అని వదిలేస్తే అవతల ఊరుకోడు. మళ్ళీ మా ఎక్సైజ్ అధికారులే పట్టుకున్నారు, మేమే పట్టుకున్న వాళ్ళని బాగానే చెప్పుకున్నారు పోనీ, కానీ మళ్ళీ ఈ కొత్త డైవర్షన్ ఏంటి? కరెక్టే. ఇక్కడ నేను అనేది నేరేటివ్ థింకింగ్ అంటుంది అదే. మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఇంటలెక్చువల్స్, మౌత్ పబ్లిసిటీ, ఎలక్ట్రానిక్ మీడియా, వీటితో మనం ఆడే నాటకం. ఇప్పుడు జగన్ టైంలో దాదాపు 2 లక్షల కిలోలు ఏమో పట్టుకున్నారు గంజాయి. దాదాపు 2 లక్షల కిలోల పైన గంజాయి పట్టుకున్నారు. గంజాయిని తగలబెట్టారు కూడా, మళ్ళీ అక్కడేం దాచిపెట్టలేదు. అలాగే కలప పట్టుకున్నారు, ఏది దాని పేరు ఏమంటారు, ఎర్రచందనం, అవి బోల్డ్ అంత పట్టుకున్నారు. కానీ అవి 2 జగనే చేశాడని చెప్పేవాళ్ళు. అప్పుడు ఎప్పుడు దొరికినా దానికి పట్టుకునేది ఎక్సైజ్ వాళ్ళే, లేకపోతే అదేదో స్పెషల్ ఫోర్స్ వేసాడు అతను. ఆ టీం వాళ్ళు పట్టుకుంటారు ఈ కల్తీది ఏదైనా సరే. అట్లాగే వీటిది పట్టుకుంటే జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడనడానికి ఇదే సాక్ష్యం. పట్టుకుందే ఈగలు ఇప్పుడు అనుకుంటా, ఇప్పుడు రవికృష్ణ, నాకే రవికృష్ణ, అప్పుడు వేరే పేరు ఏదో పెట్టారు. ఆ టైంలో పట్టుకుని వాడు పట్టుకున్న ప్రతిసారి కూడా అదే పేపర్ క్లిప్పింగ్ పెట్టి, ఇదిగో నువ్వు రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధాని చేసావు, నువ్వు గంజాయి రాజధాని చేసావు. అప్పుడు పట్టుకుంటేనేమో జగన్ ప్రభుత్వమే పట్టుకున్నా, జగన్ టైంలో పోలీసులే పట్టుకున్నా, ఇదిగో తెలిసిపోతుంది కదా నువ్వే చేసి. ఇప్పుడు పట్టుకున్నా అనుకో, ప్రభుత్వం కరెక్ట్ గా చేసింది. కానీ ఇప్పుడు ఏం చెప్పేది, ఇది మన రాష్ట్రం గంజాయి కాదు, పక్క రాష్ట్రం గంజాయి, వెళ్తుంటే మనం పట్టుకున్నాం, ఇక్కడ పండట్లేదు. అది ఇప్పుడు అప్పుడు కూడా అట్లాగే చెప్పారు వాళ్ళు కూడా, అట్లాగే నేను. కాకపోతే ఏంటంటే నేను చెప్తున్నాను కదా, మన ఒక ఏరియాలో ఉన్నప్పుడు చుట్టూతో మనకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఎంతమంది, అవతల వాళ్ళకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఎంతమంది. సాధారణంగా పల్లె ప్రాంతాల్లో పలుకుబడి ఉన్నోడిదే రాజ్యం. ఆడు తప్పు చేసినా సరే చుట్టుపక్కలోడు అవి పోనీ ఆయనకి స్థాయిలో ఏదో చిన్న పొరపాటు జరుగుతుంది వదిలే అంటారు. అదే చిన్నోడు అయితే కనుక ఏందిరా బలిసిపోయి కొట్టుకుంటున్నావు అని మాట్లాడతారు. ఆ తరహా పెద్దరికపు వ్యవహారం తెలుగుదేశం చేస్తుంది. తెలుగుదేశానికి అనుకూలంగా దబాయించి పెట్టడానికి పవన్ కళ్యాణ్ ఉంటాడు, తెలుగుదేశానికి అనుకూలంగా దబాయించడానికి బీజేపీ ఉంటుంది, వైసీపీకి అనుకూలంగా దబాయించేవాడు ఎవడున్నాడు. అదే కదా, కాబట్టి నడిచిపోతుంది. కానీ ఒక్కసారి లిక్కర్ వ్యవహారంలో ఓకే, రాజకీయంగా ఎన్నైనా మాట్లాడుకోనివ్వండి, ఎన్నైనా ఆరోపణలు చేసుకునివ్వండి, రాజకీయంగా అది వాళ్ళ ఇష్టం. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాట వాడేస్తున్నారు. ఇప్పుడు అది స్పిరిట్ లెవెల్ కొంచెం ఎక్కువైతేనంటే, మొన్న ఎవరో ఒక అనాలిసిస్ రాస్తే చదివాను నేను, ఇప్పుడు తెలియదు క్రమక్రమంగా కొన్నాళ్ళకి లోపల వాళ్ళకి లివర్లే చెడిపోయి చచ్చిపోతారండి వాళ్ళు. అది మళ్ళీ అది ఏదో ఖాతాలు వేసేస్తారు, ఈ నకిలీ లిక్కర్ తాగేరు నీరు. రేపు పొద్దున అలాగ భారీగా ప్రాణ నష్టం జరుగుద్ది. ఇదే కనుక వైసీపీలో జరుగుంటే వేరే రకంగా ఉండేది. ఈ విషయంలో దీని మీద ప్రతిపక్షంలో వైసీపీ కూడా కాస్తంత అంత యాజిటేషన్ చేయలేకపోతుందా? ఏదో సస్పెండ్ చేసి వదిలేశారు కానీ అంతకు మించి డెప్త్కి వెళ్ళలేకపోతుందా ప్రభుత్వం కూడా? ఇక్కడ బేసిక్గా ఇప్పుడు మీరు ఇందా చెప్పినట్టు కరోనా టైంలో చచ్చిపోతే ఆ ఖాతాలు వేశారు, లేకపోతే జంగారెడ్డిగూడెంలో చచ్చిపోతే ఆ ఖాతాలు వేశారు, ఇట్లాగే ఉంటది అంతే. అప్పుడు ఇప్పుడు కళ్ళెదురుగుండా కనబడ్డా ఏముండదు. మన దేశంలో దరిద్రం ఏంటంటే ధనవంతుడిది రాజ్యం. ధనవంతుడికి పలుకుబడి తోడైతే రాజకీయ పలుకుబడి, కుక్కని పందిని చేయొచ్చు, పందిని కుక్కని చేయొచ్చు, వాడి ఇష్టం. మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఇది. మాట్లాడే గొంతుకుల్ని నొక్కేస్తారు, నిజాలని మాట్లాడనీరు. నిజానికంటే కూడా అబద్ధాన్ని దబాయించి మాట్లాడించే ఒక కొత్త కాన్సెప్ట్ కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. వీటన్నిటి వలన జరిగేటువంటి ఇప్పుడు ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటి, లెక్కర్ సంబంధించి అదేదో నాణ్యమైన ముందు మేము ఇస్తాం. ఏంది నాణ్యం? నేను అప్పుడే అడిగా, నాణ్యం అంటే ఏంటి? తొందరగా చచ్చే ముందా? అంతే కదా. లిక్కర్ అంటేనే చావడం. ఇందులో దీని వలన తొందరగా దెబ్బతింటాం, లేకపోతే లేటుగా దెబ్బతింటాం అనేది ఎవడు చెప్పలేడు. కొంచెం లేటుగా చచ్చిపోతాడేమో, అది కూడా చెప్పలేము. ఈ హెల్త్ కండిషన్ ఒకటేనండి. మనిషి శారీరక శ్రమ చేసేటటువంటి తత్వం ఇదివరకు ఎక్కువ ఉండేది కాబట్టి వాళ్ళ రోగ నిరోధక శక్తి తక్కువ ఉండేది. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నప్పుడు, ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గినప్పుడు తొందరగా రోగాల బారిన పడుతున్నాడు. ఈ రోగాలు దేన్నైనా లాగేస్తుంది అంతే, లోపల కిడ్నీలు లివర్లు అన్ని కొట్టేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇది ఎట్లా ఉంటదంటే, మొన్న అనిత గారికి సంబంధించిన ఒక బయట చూసా, అనకాపల్లి దగ్గర, ఈ నక్కపల్లి దగ్గర వాళ్ళందరూ యాజిటేషన్ చేసిన మొన్న వాళ్ళకి తిట్టింది, ఏది మీ వెనకాల వైసీపీ ఉంది, ఎవడున్నాడు నాకు తెలుసు అని. ఇదే ఆవిడ డైలాగ్ అంతకు ముందే ఉంది, అది వాడి బెనామీ
అనడానికి మొహమాట పడ, నీకు కిడ్నీలు పోతాయి ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది కిడ్నీలు పోయినాయో తెలియదు, చూసుకోండి. మీలో ఎంతమందికి గుండెలు పోతున్నాయో తెలియదు, చూసుకోండి. ఇవన్నీ నేను జాగ్రత్తగా ఎంతో రీసెర్చ్ చేసి చెప్తున్నా అని ఆవిడే చెప్పింది. ఇప్పుడు వచ్చేటప్పటికి అది కరెక్ట్. అప్పుడు పొల్యూషన్, ఇప్పుడు సొల్యూషన్. అప్పుడు ఉప్పాడది ఒక రకంగా ఉంటుంది, ఇప్పుడు ఉప్పాడది ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన దేశంలో పేదవాడి జీవితమే కాదు, ఈవెన్ మధ్యతరగతి జీవితానికి కూడా గ్యారంటీ లేదు, సెక్యూరిటీ ఏం లేదు మన రాష్ట్రంలో. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలలో రాజకీయంగా ఎలా డ్రామటైజ్ చేయాలి. ఇప్పుడు మీరు మీ వ్యవహారం మీరు ఇబ్బంది పడిన దాని గురించి కరెక్ట్ కావాలంటే ఒకటి మీరు కులమైనా అయి ఉండాలి. వాళ్ళ కులం అని కాదు ఇక్కడ, మళ్ళీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అయి ఉంటే దాని ఆధారంగా మిమ్మల్ని ముందు పెట్టి కథ నడుపుతారు. లేదు అంటే గనక మీ ఆ టైంకి రాజకీయ అవసరమన్నా అయి ఉండాలి. అవసరమైతే శవాల్ని వాడతారు, అంతే తప్పించి నిజంగా చిత్తశుద్ధితో ప్రజల ప్రాణాల గురించి ఆలోచిస్తే ఫస్ట్ నాకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు సాధారణంగా ఫుడ్ పాయిజనింగ్ జరిగింది ఓ హోటల్లో. ఏం చేస్తారు, ఆ హోటల్తో పాటు చుట్టుపక్కల హోటళ్ళన్నీ రైడ్ చేస్తారు కదా. ఇక్కడ కల్తీ లిక్కర్ దొరికాక ఎక్కడికి వెళ్తుంది కల్తీ లిక్కరు? బారు, వైన్ షాపు, పర్మిట్ రూము, బెల్ట్ షాప్. వాటి మీద ఏమైనా రైడ్స్ చేశారా? ఏమైనా పట్టుకున్నారా? అంటే అవి నాణ్యత తనిఖీలు చేస్తా ఉండాలి, చెయ్యాలి కదా. చేశారా? మరి చేయకుండా అంటే ఏంటి, ఇక్కడ డ్రాగ్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇప్పుడు మనం ఇది మాట్లాడాక 1-2 రోజుల తర్వాత చేస్తాం, ఈ లోపు అయిపోతాయి. ఈ కల్తీ బాటిల్ అదే అనేది, ఈ కల్తీ బాటిల్ అయిపోతాయి. కల్తీకి వీళ్ళు వాడిన కాన్సెప్ట్ ఎక్కువగానంట బార్లు, బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్స్, ఈ 3 చోట్ల కూడా ఆ బ్రాండ్ అడిగినప్పుడు వీళ్ళు ఏదో పెద్ద పెద్ద బ్రాండ్లు అడుగుతారు కదా, అది మొత్తం బాటిల్ కొనుక్కునే స్తోమత ఉండదట. ఉండనప్పుడు ఓ పెగ్గు 2 పెగ్గులు ఇట్లా అడుగుతారట. ఈ 1 పెగ్గు 2 పెగ్గులకి ఆ బాటిల్ వీళ్ళ ఎదురుగుండానే తీసి ఇదిగో ఇది మెయిన్, ఇదిగో ఆయనకు పోసాను ఇప్పుడే నీకు పోస్తున్నా. ఇది మామూలుగా బాటిల్కి ఈ షాపు వాళ్ళకి, బెల్ట్ షాపుడికైనా ఈ మెయిన్ షాపుడికైనా 50 రూపాయల నుంచి 100 రూపాయలు లాభం అంట వాళ్ళకి. అది 50 నుంచి 100, అంతకు మించి ఏదో లక్షలు ఏం రావాలి. కాకపోతే వాళ్ళు నష్టాల్లో వాళ్ళు ఆల్రెడీ తీర్చుకున్న దానికి ఇది. ఈ కాన్సెప్ట్ తో లూజ్ లో ఏది కల్తీది ఇస్తే కాదనేది ఎవడు, తెలిసేది తాగేసిన తర్వాత అది కదా సమస్య. కానీ పెద్దగా మరొక అంశం సార్, ఒకటి చాలా మంది ఉద్యోగుల నుంచి, అంటే ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ, సచివాలయ ఉద్యోగులు కానీ, మన పిహెచ్సి ఉద్యోగులు కానీ వ్యతిరేకత అయితే ఉంది, రోడ్డు ఎక్కుతున్నారు. ఆల్రెడీ రేపు 15వ తేదీ నుంచి విద్యుత్ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా విధులను బహిష్కరిస్తామని కూడా చెప్తున్నారు, ఆపేస్తామని. ఓకే, అది పెద్దగా ఎక్కడ రావట్లేదు, సాక్షిలాంటి దాంట్లో వస్తుంది, మిగిలిన ఎక్కడ కూడా రావట్లేదు. కానీ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పెండింగ్లో ఉన్న డిఏలు కానీ, ఐఆర్లు కానీ, పిఆర్సీ కానీ వీటి విషయంలో వీళ్ళు చెప్తుంది ఏంటి, మాది మహా అయితే 100 కోట్లు ఉంటుంది, వీళ్ళు సంక్షేమానికి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఇవి తీర్చలేరా అనేది. అంటే ఉద్యోగుల తిరుగుబాటుని, లేదంటే ఉద్యోగుల్ని గాలికి వదిలేస్తుందా ప్రభుత్వం, పెద్దగా పట్టించుకోవట్లేదా? ఒకప్పుడు వాళ్ళే వీళ్ళకు కుప్పగూలిపోయారు, వైసీపీ వీళ్ళ అధికారంలోకి వచ్చారనుకుంటే ఇప్పుడు ఎందుకు వాళ్ళని పక్కన పెట్టింది? అంటే ఉద్యోగులకి జీవితంలో జగన్ని నమ్మరు అనే నమ్మకం ఒకటి ఉంది వీళ్ళకి. అంటే అది వీళ్ళు చేస్తే కదా, వీళ్ళు చెప్పిన హామీలు నెరవేరిస్తే కదా. అప్పుడు అందుకు కాదు, జగన్ బెనిఫిట్స్ అనేటటువంటి ఒక రొటీన్ ప్రాసెస్ వీళ్ళ నమ్మకం. ఇప్పుడు ఇంత అసంతృప్తి ఉంది కదా, నాకు తెలిసి రేపు ఒక్క డిఏ ఇవ్వగానే వెంటనే పాలపోల అభిషేకాలు నడిచిపోతాయి, కూలైపోతారా? ఒక డిఏ ఇవ్వగానే, ఒకటి ఏదన్నా రిలీజ్ చేయగానే అయిపోతుంది. 100 అడుగుతారు వాళ్ళు, ఒకటి చేస్తే చాలు. కాకపోతే వీళ్ళు మిస్ అవుతున్న ఒకే ఒక్క లాజిక్ ఏంటంటే, వాళ్ళ ఈగోని హర్ట్ చేస్తున్నారు. ఉద్యోగికి ఒక ఈగో ఉంటుంది, ఏం మేము మాట్లాడుతుంటే పట్టించుకోడా అని. చంద్రబాబుకి అలవట్లేదు, లోకేష్కి అలవట్లేదు ఉద్యోగులు. ఒకప్పుడు వాళ్ళతో తిరిగిన వాళ్ళు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి తిప్పినోళ్ళు ఇవాళ రోజున తిరగట్లేదు. ఇంతకుముందు ఉద్యోగులు రోడ్డు ఎక్కితే సార్ ఇమీడియట్ గా సంబంధించిన మంత్రి అయినా వెళ్ళి వాళ్ళని చర్చలు పిలిచేవారు, 2-3 సార్లు చర్చలు కూర్చునేవారు. జగన్ ప్రభుత్వంలో ఒక కమిటీ వేసేసాడు జగన్, 3 మంత్రులు, బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తర్వాత ఇట్లాంటి 3 మంత్రులతో ఒక కమిటీ వేసి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కమిటీలో ఉంది. వీళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు కూర్చోవడం, వీళ్ళు లెక్క కూడా చెప్పేవాళ్ళు, ఇదిగో ఎంత మీకు ఇవ్వాలయ్యా, కరెక్టే, మాకు చూడండి ఇబ్బంది ఉంది, యుద్ధం త్వరలో వాటికి పరిష్కారం కిందన అర్జెంట్ గా ఎంపీడీఓలు దశాబ్దాలుగా వాళ్ళ అప్పుడే ఇదిలే అందాన్ని ఇచ్చుకొచ్చారు, టీచర్ల ప్రమోషన్ శరవేగంగా చేసుకొచ్చారు. అంటే ఆర్థిక ఇబ్బంది లేనటువంటి అని చేసి పెట్టారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి వాటిలో కూడా మొహమాటం లేకుండా చేసేసినటువంటిది
డిఏలు 11 డిఏలు ఇచ్చాడు జగన్ అప్పుడు 11 డిఏలు. చంద్రబాబు 5 ఏళ్ల కాలంలో 8 డిఏలు ఇస్తే జగన్ 5 ఏళ్ల కాలంలో 11 డిఏలు ఇచ్చాడు. చంద్రబాబుది కూడా కలిపి కట్టాడు. తన టైంలో 1 డిఏ పెండింగ్ ఉంది. ఆ 1 డిఏ కూడా వెళ్తా జీవో ఇచ్చేసిపోయాడు జగన్. జూలైలో అది ఈ ప్రభుత్వం వచ్చాకనే రిలీజ్ అయింది. కానీ అది గత ప్రభుత్వపు ఫైనాన్షియల్ అప్రూవల్తో అయింది. అది కూడా వచ్చేసింది. అతని డిఏలు క్లియర్ చేసుకున్నాడు. ఇప్పుడు 4 డిఏలు ఏంటి? 6 నెలలకు 1 డిఏ, అవి ఇక్కడ పెండింగ్. ఇప్పుడు మూడు డిఏలు వెళ్ళది. జగన్ టైంలో ఆ లాస్ట్ దని చెప్తున్నారు. అది క్యారీ ఫార్వర్డ్ అయింది. అంతకు ముందు అనేటటువంటిది వీళ్ళు చెప్పేది. 2 అంటున్నారు, లేదు 1 అనేది వీళ్ళనే. సరే, అది ఏది పక్కన పెట్టా. 4 డిఏలు పెండింగ్ ఒక ఎత్తు అయితే, సాధారణంగా 6 నెలలకు ఏడాదికి 1 డిఏనన్నా రిలీజ్ చేస్తారు. వీళ్ళు అది ఇక్కడ చేయట్లా. 16 నెలల పాటు అసలు దాని గురించి చర్చించకపోవడం వీళ్ళకి మండుతోంది. రెండవది ఏంటంటే, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవాళ కాకపోతే 2 నెలలు 3 నెలల్లో ఇవ్వాలి. వీళ్ళు దాని గురించి సమాధానం చెప్పట్లేదు. ఇప్పుడు ఇదేమైపోతుందంటే, వీళ్ళకి భయం ఎక్కడేస్తుందంటే, ఉద్యోగులు ఇవాళ ఈ ఆందోళన మొత్తానికి కారణము పేర పెడుతున్నారు. ఇప్పుడు ఒక లెక్క ఎట్లా ఉంటుందంటే, నేను ఒక బంగారపు కొట్లో నగ తాకట్టు పెట్టా. తాకట్టు వ్యాపారం దగ్గరికి వెళ్ళి నా నగ వాల్యూ 1,00,000 రూపాయలు. నేను 25,000 రూపాయలు అప్పు తీసుకున్నా. ఈ 25,000కి నెలకు వచ్చేటప్పటికి 2,500 వడ్డీ కట్టాలి. 250 రూపాయలు వడ్డీ కట్టాలి. నేను ఈ వడ్డీ కట్టకపోతే ఈ 250 యాడ్ అయ్యి అట్లా పెరిగిపోతా ఉంటుంది. నేను ఈ వడ్డీ కట్టేస్తున్నాను అనుకోండి, తీర్చే రోజుకి నేను ఈ 25,000 కట్టగలిగితే సరిపోతుంది, కంఫర్ట్గానే ఉంటుంది. లేదు, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు 2,000 5,000 కట్టుకుంటూ పోయానంటే కంఫర్ట్. నేను మామూలుగా నా పర్సనల్ లోన్స్ కానీ నా హౌసింగ్ లోన్స్ కానీ అట్లాగే కడతా. ముందు అప్పు తీసుకున్న తర్వాత ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు ఎంత అమౌంట్ ఉంటే అది కట్టిపడేస్తూ ఉంటా. వడ్డీ ఎప్పటికప్పుడు కడతా ఉంటా. అంటే అసలు కిస్తీ కలిపినే వాడు ఈఎంఐ కింద కట్టించుకుంటాడు. పోను నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అది క్లియర్ చేసేస్తా ఉంటా కొంత. అట్లా చెయ్యబట్టి నేను సేఫ్ అయ్యా, నా హౌసింగ్ లోన్ కానీ నా పర్సనల్ లోన్ కానీ. ఇది మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం. ఇప్పుడు ఈ ఉద్యోగుల విషయంలో జరుగుతున్నది ఏంటి అంటే, పేర పెడుతున్నారు. ఇప్పుడు ఈ 16 జగన్ టైంలో 20,000 కోట్ల ఎంతో పెండింగ్ ఉన్నాయి. సరెండర్ లీవ్సా లేకపోతే ఎర్న్డ్ లీవ్స్ ఉంటాయి. అంటే ఏడాదికి ఒక నెల రోజుల లీవ్ ఉంటుంది. వీళ్ళు వాడుకోపోతే అవి మనం రిటైర్ అయ్యే టైంలో 8 నెలల డబ్బులు అట్లా వాడుకోవచ్చు. ఎర్న్డ్ లీవ్స్ అంటారు. ఎర్న్డ్ లీవ్స్ ఉంటాయి. తర్వాత దాన్ని ఏమంటారు, క్యాజువల్ లీవ్స్. ఎట్లాగో అది మామూలుగా దీంట్లోకి రాదు. ఎర్న్డ్ లీవ్స్ తో పాటుగా సరెండర్ లీవ్స్. అది పోలీసులకి 2 ఉంటాయి. అంటే వాళ్ళకి సెలవులు వాడుకోలేరు కాబట్టి వాళ్ళకి 2 ఉంటాయి. ఇట్లాంటివన్నీ చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఈ డబ్బులు ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నారు అనుకోండి, కంఫర్టబుల్ గా ఉంటారు. అట్లా ఇవ్వనప్పుడు పేరవైపోతుంది. ఇప్పుడు జగన్ టైంలో ఇట్లాంటి 20,000 కోట్లు పెండింగ్ ఉన్నాయట. జీపీఎఫ్ డబ్బులు ఇవన్నీ. వీళ్ళు వచ్చాక 10,000 అయిపోయింది ఈ 18 నెలలు. అంటే 30,000 కోట్లు అయింది. ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళు ఇంత ఆందోళనలో వెనకాల ఉన్న గొడవ కూడా ఇప్పుడు గట్టిగా మనం ప్రెషర్ చేస్తే కనీసం 2 ముందు డిఎల్ రిలీజ్ చేసేస్తాడు. డిఎల్ రిలీజ్ చేస్తే 500,000 కోట్ల రూపాయలు తగ్గిపోతే ఇట్లాగా నిదానంగా అతన్ని ఒకేసారి పెండలేము. అప్పుడు ఇంకోటి అట్లా పేరుకుపోయినప్పుడు ఏంటంటే ఇక ఎప్పుడు పరిష్కారమో తెలియదు. అది పెద్దది అయిపోతే ఇంకా కష్టం. ఇప్పుడు ఇవాళ నేను దిగ్గానే ఇది ఎట్లా ఉంటదంటే సమస్య, రోజు నెల జీతం సంపాదించుకుంటున్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతాడు. రిటైర్ అయిన మరుసటి నెలలో అతని అకౌంట్లో డబ్బులు ఏం పడకపోతే కుటుంబాన్ని ఎట్ట పోషిస్తాడు? పిల్లలు, మనవాళ్ళు, మనవరాలు, వీళ్ళకి ఎంత ఖర్చు, వాళ్ళ ఇంటి ఖర్చు, ఇవన్నీ ఎట్ట భరిస్తాడు అతను? ఆ పరిస్థితి పోవాలి అంటే డిస్బర్స్మెంట్ నడుస్తూ ఉండాలి. డిస్బర్స్మెంట్ నడవట్లేదు కాబట్టి మీరు అసలు ప్రక్రియన ప్రారంభించంటారు ఆయన అంటున్నారు. నాకు తెలిసి చంద్రబాబుని శత్రువుగా చూడట్లేదు వీళ్ళు. ప్రెషర్ చేస్తే చంద్రబాబు కొంతన్నా లొంగుతాడని ఆలోచిస్తున్నారు. కనీసం ఇప్పుడు దీన్ని ఎట్లా పరిష్కరించాలా? 3 నెలలకు ఒకటో లేకపోతే 6 నెలలకు ఒకసారి ఒక 5,000 కోట్ల రూపాయలు చొప్పున కడితే ఇంకా 3 ఏళ్ళే ఉండేది గవర్నమెంట్. 3.5 ఏళ్ళు వీళ్ళకి ఉండేది, అంతే కదా. 3.5 ఏళ్లలో నువ్వు కట్టగలిగితే వీళ్ళు బెనిఫిట్ అవుతారు. 7 కిస్తీల కింద 7 5 35,000 కోట్లు.
ఈ 5,000 కోట్లతో పాటు ఇప్పుడు వచ్చేది ఉంటదిగా మళ్ళీ 16 నెలల్లో 10,000 కోట్లు వచ్చినాయి అంటే దగ్గర దగ్గర నెలకు వచ్చేటప్పటికి ఒక 1,000 కోట్లు వేసుకోండి, లేదా 750 కోట్లు వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అది అవ్వాలి కదా. ఇది అది కలిపితే మనిషికి బడ్డన్ అయిపోతుంది. మీరు ఇట్లాగా ఎప్పటికప్పుడు ఇచ్చేస్తుండండి అనేటటువంటిది వీళ్ళు ప్రెషర్. నాకు తెలిసి ఇప్పుడు ఏం చేస్తారా అంటే వీళ్ళు ఒకటిస్తారు. ఇప్పుడు జగన్ విషయంలో కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు ఆయనకి సలహా ఇచ్చారట, మీరు ఇది కరోనా టైంలో ఆగిపోయి ఉన్నాయి, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ డిఏ కూడా అయిపోయింది. జగన్ ఆ తర్వాత ఇచ్చేటప్పుడు నువ్వు ముందు ఏరియర్స్ ఉన్నాయి కదా అవి క్లియర్ చెయ్యి, డిఏ 4 రోజులు పెండింగ్ పెట్టినా పర్లేదు, నువ్వు ఇంకోటి అదేది 27% పిఆర్సీ ఇచ్చాడు కదా, అది సిఫార్సు చేసింది పిఆర్సీ కమిటీ. మేము 23 చేద్దాం అనుకున్నాం, కానీ జగన్ ఆల్రెడీ ఐఆర్ఏ 27 ఇచ్చినప్పుడు తగ్గించమంటాం కరెక్ట్ కాదు, అది తీసుకోండి అని చెప్పేసి ఇచ్చారు. 27 ఇవ్వండి అని, కానీ జగన్ 23 ఇచ్చాడు. ఇచ్చి వెనక్కి తీసుకుంటానన్న. అది ఉద్యోగుల్లో ఉన్న కోపం. ఆ కోపాన్ని తెలుగుదేశం క్యాష్ చేసుకుంది. అట్లాగే ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి సరెండర్ లీవ్స్ ఈ డబ్బులు ఎప్పటికప్పుడు ఇవ్వకపోవడం. రెండోది తన ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి సంబంధించి పెట్టుకున్నాడు, ఏది వీళ్ళకి ఇవ్వాలి, మన వృద్ధులకు ఇవ్వాలి, వికలాంగులకు ఆడ పెన్షన్ ఇవ్వాలి అన్నటువంటి. ఉద్యోగులకు 1 నెల జీతం పడకపోవడం. ఈ 2 ప్రధానమైనటువంటి సమస్యలు అయ్యొచ్చు. బట్ జగన్ చేసిన వాటిలో అద్భుతమైన పనులు ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎప్పుడు జీతం వచ్చిందో తెలిసేది కాదు. 2 నెలలు 3 నెలలు 6 నెలల పెండింగ్ లో ఉన్న సందర్భాలు కూడా. అదే జగన్ వచ్చాక ఆప్కాస్ అని ఒక సిస్టమ్ తీసుకొచ్చేసి దాంట్లో పెట్టేసేసి పిఎఫ్ఈఎస్ఐ కూడా పెట్టాడు. దాంతో పాటుగా ఈ అమౌంట్ ఈ కాంట్రాక్టర్లకి దోచిపెట్టకుండా, కాంట్రాక్టర్లకి అయితే 6% కమిషన్, 5 నుంచి 6%, వీళ్ళకి 1% ఇది పెట్టి మెయింటెనెన్స్ కింద నడిపించేసాడు. అట్లాంటి అనేక మార్పులు చేశాడు. ఆర్టీసీ విలీనమా, అసలు కల్లో కూడా ఊహించలేదు కదా ఆర్టీసీ విలీనం. కేసీఆర్ నా వల్ల కాదని చేతులు ఎత్తేసి వాళ్ళు సమ్మె చేస్తే వాళ్ళందరిని అరెస్టులు చేయించి రచ్చరచ్చ చేయించుకున్నాడు. అట్లాంటిది కూల్ గా చేసి పడేశాడు. ఆర్భాట ప్రచారం చేయకుండా ఉద్యోగులకి చాలా చేశాడు ముందు. కానీ ఈ 2 వల్ల అతను దెబ్బతిన్నాడు. లౌక్యంగా డ్రామా ఆడటం జాతకాగా దెబ్బతిన్నాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి వీళ్ళకేంటి లౌక్యం తెలుసు, వీళ్ళ మీడియా ద్వారా రాయించడం ఏంటి, ఎట్లా చేయించడం ఏంటి, ఇదంతా నడుస్తోంది ఉద్యోగులకు. నాకు తెలిసి అంటే బాబు గారు ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఫార్ములా, బాగా టెంపర్ క్రియేట్ చేసి ఒకటిస్తే సంతోషపడిపోతారు. ఆకలి బాగా ముందే అన్నం పెట్టేస్తే అన్నం విలువ తెలియదు, మన విలువ తెలియదు, పెట్టినోడు విలువ. ఏం అసలు పట్టనట్టు కూర్చుంటే పెడతాడు 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 అని చూస్తా కూర్చుని కడుపు మాడిపోతా ఉంటది, లోపల తిట్టుకుంటా ఉంటుంటాం. ఆ టైంలో తీసుకొచ్చి అన్నంతో పాటు అంత పచ్చడి ఇచ్చామంటే దేవుడయ్యా, కడుపు నిండి మంచి ఆకల్లో ఉన్నప్పుడు అంత అన్నం. అంటే ఒకటి సార్ డిఏ అయితే ఓకే ఇస్తారేమో ఒక దీపావళికి ముందు చూడాలి లేదని, కానీ పిఆర్సీ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారితో కూడా హామీ ఇప్పించారు, ఇప్పుడు మేము వస్తే పరిష్కరిస్తాము అనేది అప్పట్లో ఇప్పించింది. ఇప్పుడు ఆయన కూడా సైలెంట్ అయిపోయారు, వీళ్ళ మాట్లాడుతున్నారు దాన్ని ఏమంటారు సిపిఎస్ విషయంలో కూడా. అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అది వ్యతిరేకత ఏమన్నా అవుతుందా, ఆ విషయంలో కూడా ఏమన్నా చర్చిస్తారా, మాట్లాడతారా, అవకాశం ఉందా? దానికి ఆల్టర్నేటివ్ లేదండి. బేసిక్ గా జగన్ ఓపీఎస్ ఇవ్వడం, జీపీఎస్ ఇచ్చేసాడు, వాస్తవంగా నష్టపోయారు దానివల్ల. ఇప్పుడు ఏది సిపిఎస్ ని వద్దు మాకు జీపీఎస్ వద్దు అన్నోళ్ళు ఇప్పుడు సఫర్ అవుతున్నారు. అంటే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది కూడా అదే, సిపిఎస్ ఆర్ జీపీఎస్ సమస్యని మేము రాగానే పరిష్కరిస్తాం అనేది మేనిఫెస్టోలో ఒక హామీ పెట్టింది దాంట్లో ఉద్యోగులకు సంబంధించి. అది జగన్ పెట్టాడు, పెట్టి ఓపీఎస్ ఇస్తానలా. అవును, సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, దానికి బదులుగా జీపీఎస్ పెట్టాడు. కానీ వీళ్ళు ఓపీఎస్ కావాలి, వీళ్ళు ఓపీఎస్ కాదు. ఇప్పుడు కూడా వీళ్ళు ఓపీఎస్ ఇస్తారని వాళ్ళు ఏం నమ్మారని నేను అనుకోను. అంటే సమస్య పరిష్కరించడం అంటే ఇంకేముంది మరి అయితే సిపిఎస్ విషయంలో? అసలు దాని మీద ఓటేసారని కూడా నేను అనుకో. సిపిఎస్ రద్దు చేయక ఓపీఎస్ ఇవ్వక జీపీఎస్ ఆల్రెడీ కంటిన్యూ, ఇంకా కొత్తగా ఏం చేస్తారు? జీపీఎస్ ని ఆపేశారు, జీపీఎస్ రద్దు చేసి ఇప్పుడు సిపిఎస్. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే వీళ్ళకి మొన్న మార్చి నుంచి, లాస్ట్ ఇయర్ మార్చి దగ్గర నుంచి, మార్చి దగ్గర నుంచి సిపిఎస్ రిటైర్మెంట్లు బిగినాయి. ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి కూర్చుంది. అది రిటైర్ అయినటువంటి వాళ్ళకి సిపిఎస్ దాంట్లో సిస్టమ్ ఏంటో తెలియదు. ఇదివరకు అయితే నీ లాస్ట్ శాలరీలో 50% ఇవ్వాలా, ఈ సిస్టమ్ ఉంది. సిపిఎస్ లో ఏంటి, మనకు ఉద్యోగాలు చేసినప్పుడు పిఎఫ్లో మన దగ్గర 12 కట్టించుకుని వాళ్ళ దగ్గర 12 కట్టించి దీంట్లో వచ్చిన డబ్బులతో హైయెస్ట్ 2,500 పెన్షను,
ఈ లెక్క ఉండేది. 1500, 2500, మాక్సిమం 3000, హైయెస్ట్ అయితే 7000 ఇంతే ఉండేది. ఇది కూడా అట్లాంటిది. అసలు ఎంత ఇస్తారో తెలియట్లేదు ఇప్పుడు సిపిఎస్ పెన్షన్. ఎందుకు వీళ్ళ డబ్బులు, కేంద్రం డబ్బులు రెండూ కలిపేసేసి, అదే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేంద్ర ప్రభుత్వం అయినా లేకపోతే ఇటు వీళ్ళదైనా సరే, ఈ 2 వాటాలు కలిపి తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి ఆ వచ్చిన డబ్బుల బేసిస్ మీద అన్నారు. మధ్యలో ఈ గొడవల కారణంగా డబ్బులు ఎక్కడ పెట్టారో ఎవరికి తెలియట్లేదు. మ్యూచువల్ లో పెడితే కదా డబ్బులు వచ్చేది, దాని అకౌంట్ లో ఉంటాయి. ఇప్పుడు అదో పెద్ద కన్ఫ్యూజన్ లో ఉంది. ఏం చెయ్యాలో అసలు సిపిఎస్ దాంట్లో క్లారిటీ లేదు దేశవ్యాప్తంగా. ఇప్పుడు రిటైర్మెంట్ లోకి వచ్చారు. ఓపీఎస్ ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ నెలలా చక్కగా, దాంతో పాటు డిఏలు, విఏలు, హెల్త్ ఎన్ని వస్తుంటాయి. వీళ్ళకి ఇప్పుడు ఏంటో వీళ్ళ భవితవ్యం అర్థం కావట్లేదు. అంటే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయా, మరొకసారి మోసపోయాం అనుకోవాలనేది ఎప్పటితో తేలలేదు. రైట్, ఒకసారి తెలంగాణ వెళ్దాం సార్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఒక రకంగా తెలుగుదేశం పార్టీ రీఎంట్రీకి అవి అంటే ఏదో అంటారు కదా, ప్రీ పోల్స్ లాగా, ప్రీ ఎలక్షన్స్ లాగా, అలాగే ఒక ప్రీ టెస్టింగ్ లాగా ఏమన్నా ఉపయోగపడతాయా? తెలుగుదేశం పార్టీ నిజంగా సీరియస్ గా తెలంగాణ పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అవ్వబోతోంది అని ఒక సంకేతం. ఓ రకంగా ఇది ఆ మధ్యన వీళ్ళ ఆశని ఇప్పుడు ఆపేసినట్టే. వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఆంధ్రలో గెలవగానే, క్రిందసారి కూడా 14-19 గెలవగానే తెలంగాణ దాంట్లో దూరారు. ఆ తర్వాత అక్కడ మళ్ళీ ఇద్దరు, అటు జగను దెబ్బతిన్నాడు, ఇటు బాబు దెబ్బతిన్నాడు, సాయంత్రం ఆగిపోయారు. 19 టైంకి వచ్చేటప్పటికి ఆగిపోయారు. కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో ట్రై చేశాడు, తనకి వర్కౌట్ కాదు. తర్వాత శాంతం అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అధికారంలోకి రాగానే హైదరాబాద్ లో అప్పుడు యాజిటేషన్స్ అవి చేశారు కాబట్టి ఇంకేముంది, మన ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి అని మళ్ళీ ఒక రాయేద్దామని చూశారు. చూస్తే ఏది బీజేపీతో పొత్తు, జ్యోతి కూడా రాసింది కదా. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించేశారు అప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏదో మీటింగ్ వెళ్ళినప్పుడు, మళ్ళీ తెలంగాణ నుంచి మనం పోటీ చేస్తాం, టీడీపీ తెలంగాణలో ఏదో ఆయన ఓపెన్ గా ప్రకటించేశారు. చెప్పారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఈ పొత్తు గురించి భయపడుతున్నారా లాంటిది జ్యోతి రాధాకృష్ణ రెచ్చగొట్టే రాసుకొచ్చాడు. స్టేట్మెంట్లు ఇచ్చారు వీళ్ళు, మా ముగ్గురు దాని గురించి. సీఎం రమేష్ లాంటి ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు, కేటీఆర్ గురించి ఇట్లా భయపడుతున్నాడా అది ఇది అనేసి. అంటే వీళ్ళందరూ ఒక ప్లాన్డ్ గా వేశారు స్కెచ్, పొత్తు పెట్టిద్దాం అనేసి. బట్ ఆంధ్ర నాయకులు, ఆంధ్ర బీజేపీ నాయకులు కూడా తెలంగాణ అంశంలో తెలుగుదేశంతో పొత్తు వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు సెంట్రల్. కానీ సెంట్రల్ బీజేపీ లెవెల్లో తెలంగాణ బీజేపీ నాయకులు స్ట్రాంగ్. వాళ్ళు రాష్ట్రం విడిపించుకునేటప్పుడు ఆంధ్ర నాయకులు ఒత్తిడి లేకుండా విడిపించుకున్నారు, అట్లాగే చేసుకున్నారు. వాళ్ళ ప్రెషరు లేదా వాళ్ళ ఒపీనియన్ అనుకుంటా. ఇప్పుడు చూడండి, శాంతం డ్రాప్ అని అనౌన్స్ చేశారు కదా మొన్న. మనం అసలు ఎవరికి ఇది కూడా ఇవ్వని సపోర్ట్ కూడా అనేసి అయిపోయింది. ఇంకా ఇక్కడ లేనప్పుడు ఇంకేముంటది రేపు స్థానిక ఎన్నికల్లో గానీ ఇది గానీ. వాళ్ళు ఏంటంటే బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డ్రాప్, టోటల్ గా తెలంగాణలో డ్రాప్ అయిందంటే మిగతా అది డ్రాప్ అయినట్టే. రేపు స్థానిక ఎన్నికల్లో కూడా ఏం పోటీ చేయరు. అయితే గీతే లోకల్ గా ఎక్కడ తెలుగుదేశం ఖమ్మం జిల్లా లాంటి చోట్ల ఎక్కడ స్ట్రాంగ్ గా ఉన్నట్టు లీడర్, లోకల్ గా ఉన్నటువంటి బీజేపీకి అని ఏం లేదు, కాంగ్రెస్ తో నేను కలిసి చేస్తాం అట్లాంటివి చేస్తారు. ఇప్పుడు కిందసారి బీజేపీతో పొత్తులో ఉండి జనసేన తెలుగుదేశంతో కలిసి పోటీ చేయలేదా స్థానిక ఎన్నికల్లో? అట్లాంటి లోకల్ పొత్తులు ఉంటాయి కానీ రాష్ట్ర స్థాయిలో పొత్తులు ఏమి ఉండవు. అంటే తెలుగుదేశం పార్టీ జెండా అయితే తెలంగాణలో ఇప్పుడు మొన్న కూడా రేవంత్ రెడ్డి అప్పుడు గెలిచినప్పుడు వెనకాల కొన్ని జెండాలు అయితే టీడీపీ కనిపించినాయి కదా, అలాగా కొంత అయితే బలం ఉంది. అంటే అది గెలిచి బలం అని కాదు. పైకి ఇది జూబ్లీహిల్స్ అంటే కొంచెం పట్టున్న ప్రాంతం. ఇప్పుడు ఆయన కూడా చనిపోయినారు, మాగంటి గోపీనాథ్ కూడా ఇంతకుముందు బలం ఉన్న క్యాటర్ ఉన్న వ్యక్తి. ఇలాంటి టైంలో దిగుతారేమో అనుకున్నారు, మొత్తం ఇప్పుడు వెనక్కి తగ్గిన వాటర్ ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు నేను చెప్తే వాళ్ళంతా 1.6 ఏమో సభ్యత్వం అంటే ఏముంది అందులో. ఇక్కడ 1 కోటి పైన సభ్యత్వం ఉంటే అక్కడ అంత చిన్న సభ్యత్వం అంటే ఏమున్నట్టు? అసలు ఎవరున్నారు లీడర్ అక్కడ బేసిక్ గా? ఆయనకే పాపం చివరికి వెళ్ళి బీఆర్ఎస్ లో కలుసుకున్న. అక్కడ బేసిక్ సమస్య ఏంటంటే అక్కడ తెలంగాణలో ఇవాళ వీళ్ళు పొత్తు పెట్టుకుంటే బీజేపీ మునిగిపోతుంది. పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు. ఆంధ్ర అన్న ముద్ర పడితేనే దెబ్బతినేస్తారు. క్రిందసారి మనం ట్రై చేశారు 19లో జనసేనతో. ఏమైనా ప్రయోజనం వచ్చింది అంటే? ఒక రాష్ట్రంలో పొత్తుంటే ఇంకో రాష్ట్రంలో పొత్తుతోనే వెళ్ళాలని రూలే ఉంది సార్. సింగిల్ గా ఇండివిజువల్ గా ఏం లేదు, విడివిడిగా వెళ్ళారు కదా. ఇంతకుముందు జేడీయూను బీజేపీ అట్లాగే విడివిడిగానే వెళ్ళినాయి. తెలంగాణ అలా సింగిల్ గా వెళ్ళే ధైర్యం సరిపోవట్లేదు. అది ఎప్పుడో మానేశారు. అది ఆ మధ్యన ఖమ్మం జిల్లాలో
ఆయన నోముల నరసింహ చనిపోయినప్పుడు అక్కడ జరిగిన దాంట్లో పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాలేదు. ఇంకా పోటీ చేసి అక్కడ డిపాజిట్ రాలేదనుకోండి, ఇక్కడ వైసీపీకి ఛాన్స్ ఇచ్చినట్టు. అదిగో మీ బతికి ఇట్లా. అంటే అర్ధరాత్రి వరకు ఒక సుదీర్ఘ సమావేశం అయితే జరిగింది మొన్న మంగళవారం నైట్. అందులో ఈమె సుహాసిని వీళ్ళందరూ కూడా కూర్చున్నారట. అప్పుడే ఆ సమావేశం తర్వాత ఏకంగా ఆమెనే అధ్యక్షురాలుగా చేయబోతున్న ప్రచారం కూడా జరిగింది. ఓకే, అంటే పట్టు తెలుసుకునే బలం తెలుసుకునే డ్రాప్ అయ్యారా, లేదంటే ఇది ఏమన్నా తాత్కాలిక బ్రేకా? అంటే వీళ్ళు ఏదో సుహాసిని మీ అభ్యర్థిగా పెట్టడానికి బీజేపీకి రిజిస్టర్ చేశారు. వాళ్ళు ఎంతవరకు పట్టించుకున్నారో తెలియదు. వాళ్ళని వదిలేసేసి ఇప్పుడు ఎట్లా పెట్టుకుంటారు, ఇంకోటి ఏమైనా పెట్టారనగానే టీఆర్ఎస్ కాంగ్రెస్ కి మంచి ఊపి వచ్చినట్టు. ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే ఇవాళ పాత తెలుగుదేశం తరం అంతా బీఆర్ఎస్ ఇప్పుడున్న తెలుగుదేశం తరం అంతా రేవంత్ వెనక్కిపోయారు కాంగ్రెస్ కి. ఇప్పుడు ఏ ప్రాతిపదికన వీళ్ళ దగ్గరకు వస్తారు వెనక్కి? రేవంత్ ని చంద్రబాబు ప్లేస్ లో చూసుకుంటున్నారు అక్కడ. రేవంత్ కూడా పదే వాస్తవంగా కాంగ్రెస్ కి తెలుగుదేశానికి బద్ధశత్రుత్వంతో పుడితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి చంద్రబాబుని పదే పొగుడుతున్నాడు. ఆయన తెలుగుదేశాన్ని పొగుడుతున్నాడు, నా తెలుగుదేశం స్కూల్ అని. మరి ఆ స్థితిలో ఉన్నటువంటి వాడిని కాదని తెలుగుదేశం అతన్ని ఓడించడానికి ఏమని చెప్తుంది? కాబట్టి తెలంగాణలో ఉన్న ధనవంతులైన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలే కొంచెం హడావిడి చేస్తుంటారు. వాళ్ళెవరూ కూడా రేవంత్కి వ్యతిరేకంగా పోటీ పెట్టాలా కాంగ్రెస్కి వ్యతిరేకంగా అనుకోవట్లేదు. ఇంకోటి రేవంత్ అభ్యర్థిని గెలిపించడం వాళ్ళ తెలుగుదేశం వాళ్ళ బాధ్యత. అక్కడ ఆ పనిని నెత్తిన పెట్టుకున్నారు ఆల్రెడీ వాళ్ళు. అంటే కంప్లీట్గా ఇంకా డ్రాప్ అయిపోయినట్టే. అక్కడ భవిష్యత్తు ఏంటి తెలుగుదేశం పార్టీకి, అది ఏం లేనట్టే. రైట్, చూద్దాం. మొత్తానికి తెలంగాణ రాజకీయాలు హీట్ పుట్టిస్తుంది తెలుగుదేశం పార్టీ అక్కడ అని అనుకున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో. కానీ ఓకే, గెలిపేవరిది, ఏం జరగబోతోంది అనేది వేచి చూడాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఒక్కసారిగా హీట్ ఎక్కిని. నర్సీపట్నం లో పీపీపీని వ్యతిరేకిస్తూ మెడికల్ కాలేజ్ దగ్గర నిరసన దీక్షకు దిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తర్వాత వైసీపీ స్టెప్ ఎలా ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన కాలేజీల దగ్గర కూడా అలాంటి దీక్షలు చేస్తారా? ప్రభుత్వం ఆంక్షలు విధించినా అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎక్కడ వెనకడుగు అయితే వేయట్లేదు వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ. ముందు ఎలా ఉండబోతుందని నిర్ణయాలు వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.